హలో ఎవరన్, వెల్కమ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ రివిజన్ క్లాసెస్. ఈ క్లాస్లో మనం డిఫెన్స్ టెక్నాలజీ గురించి చూద్దాం. అండ్ ఇది క్విక్ రివిజన్ క్లాసెస్, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఇక్కడ రివిజన్ క్లాసెస్ అన్నప్పుడు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది దీంట్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఇది రెగ్యులర్ క్లాసెస్ కాదు. రెగ్యులర్ క్లాసెస్లో అంటే మనం చాలా డీటెయిల్గా చెప్తాం. ఇది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కాదనమాట. రివిజన్, క్విక్ రివిజన్ అంటే టాపిక్స్ మీరు ఏమేమి కవర్ చేయాలనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఓన్లీ కొన్ని ఇంపార్టెంట్ మాత్రం కొద్దిగా డీటెయిల్స్లోకి వెళ్తాం, మిగతావన్నీ ఒక ఓవరాల్గా ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలని చెప్పి చూస్తాం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే టైం కన్స్టెంట్ ఉంటుంది ఇక్కడ రివిజన్ క్లాస్ అంటే. ప్రతిదీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మీరు కంప్లీట్ చేసి ఉంటారని చెప్పి ఈ రివిజన్ క్లాస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సిలబస్ అనేది కంప్లీట్ చేసి ఉంటారు అని. చూడండి, ఫస్ట్ డిఆర్డిఓ గురించి. డిఆర్డిఓ వచ్చేసి ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1958. సో ఆల్రెడీ టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి ఇండియన్ ఆర్మీది, అండ్ ద డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఇది, అండ్ డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్. సో ఇది ఆ, మూడు అమాల్గమేట్ చేసి డిఆర్డిఓ అనేది ఫామ్ చేసింది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది డిఆర్డిఓ గురించి డైరెక్ట్ అడిగే ఛాన్స్ ఉంది ఇది డిఆర్డిఓ గురించి. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉంటాయి డిఆర్డిఓది. ఏ సపరేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఫామ్ అయింది అనమాట 1980లో. డిఆర్డిఓ స్టార్టెడ్ ఇట్స్ ఫస్ట్ మేజర్ ప్రాజెక్ట్ ఇన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్లో ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఇది. దాన్నే ప్రాజెక్ట్ ఇండిగో అంటాం అనమాట 1960స్లో. ఇండిగో వాజ్ డిస్కంటిన్యూడ్ ఇన్ లేటర్ ఇయర్స్ వితౌట్ అచీవింగ్ ఫుల్ సక్సెస్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇలాంటి స్టేట్మెంట్స్ రూపంలో అడగవచ్చు. ఇండిగో అనేది ఫుల్ సక్సెస్ అచీవ్ చేయలేదు అండ్ డిస్కార్డ్ చేసింది అనమాట. ప్రాజెక్ట్ ఇండిగో లెడ్ ప్రాజెక్ట్ డెవిల్ along with Project Valiant to develop short range surface to air missiles and intercontinental ballistic missiles in the 1970s. దాని తర్వాత ఈ రెండు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చింది అనమాట. ప్రాజెక్ట్ డెవిల్ ఇట్ సెల్ఫ్ లెడ్ టు ద లేటర్ డెవలప్మెంట్ ఆఫ్ ది పృథ్వీ మిసైల్ అండర్ ద. ఇది చూడండి, ఈ ప్రాజెక్ట్ డెవిల్ వల్ల పృథ్వీ అనేది డెవలప్ చేసింది. పృథ్వీ మిసైల్ అనేది దేని కింద అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది 1980స్లో. అండ్ IGMDP was an Indian Ministry of Defense program between the early 1980s and 2007 for the development of a comprehensive range of missiles. దీని కిందనే కాంప్రహెన్సివ్ రేంజ్ ఆఫ్ మిజైల్స్ అనేవి డెవలప్ చేసిన అనమాట. లైక్ అగ్ని మిజైల్స్ కానీ, పృథ్వీ బ్యాలిస్టిక్ మిజైల్ కానీ, ఆకాష్ మిజైల్ కానీ, త్రిశూల్ మిజైల్ కానీ, నాగ్ మిజైల్ కానీ, ఇవన్నీ డెవలప్ చేసింది. గుర్తుపెట్టుకోండి. డిఆర్డిఓ విజన్ వచ్చేసి ఎంపవరింగ్ ద నేషన్ విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇండిజినస్ డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ సిస్టమ్స్. అంటే ఇండిజినస్గా డెవలప్ చేసిన డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ సిస్టమ్స్ను ఇండియాని ఒక పవర్ హౌస్గా మార్చడం అనమాట. ఓకేనా. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే ఇండిజినస్ అంటే ఇండియాలోనే డెవలప్ చేయాలి టెక్నాలజీస్ అనేవి. మిషన్ వచ్చేసి డిజైన్, డెవలప్ అండ్ లీడ్ టు ప్రొడక్షన్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సెన్సార్స్, వెపన్ సిస్టమ్స్, ప్లాట్ఫామ్స్ అండ్ అలైడ్ ఎక్విప్మెంట్ ఫర్ అవర్ డిఫెన్స్ సర్వీసెస్. అంటే డిఫెన్స్ సర్వీస్ ఉన్నాయి కదా, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ఎక్విప్మెంట్ అనేది డెవలప్ చేయడము, అండ్ సెన్సార్స్ కానీ, అండ్ వెపన్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ డెవలప్ చేయడం అనమాట. Provide technological solutions to the services to optimize combat effectiveness and to promote well-being of the troops. అంటే డిఫరెంట్ ట్రూప్స్ డిఫరెంట్ ఏరియాస్లో డిప్లాయ్ చేయబడి ఉంటాయి అనమాట. వాటికి ప్రొటెక్షన్ కోసం కానీ, వాళ్ళు కంబాట్ అంటే వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఏదైనా టెక్నాలజీస్ డెవలప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ష్ వెదర్ కండిషన్స్లో వాళ్ళు ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు లదాఖ్లో కానీ అక్కడ. అలాంటి వాటిని కూడా కోపప్ చేయడానికి టెక్నాలజీస్ డెవలప్ చేస్తాను అనమాట డిఆర్డిఓ. గుర్తుపెట్టుకోండి. డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమిటెడ్ క్వాలిటీ మ్యాన్ పవర్ అండ్ బిల్డ్ స్ట్రాంగ్ ఇండిజినస్ టెక్నాలజీ బేస్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం. అందుకే డిఆర్డిఓ దగ్గర చూస్తే డిఫరెంట్ ల్యాబ్స్ ఉంటాయి, త్రూ అవుట్ ఇండియా డిఫరెంట్ ల్యాబ్స్ ఉంటాయి అనమాట. అండ్ క్వాలిటీ మ్యాన్ పవర్ డెవలప్ చేయడం, అండ్ ఒక ఇండిజినస్ టెక్నాలజీ అంటే ఇండియాలోనే ఒక టెక్నాలజీ బేస్ అనేది డెవలప్ చేయడం అనమాట. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి డిఆర్డిఎల్. డిఆర్డిఎల్ అనేది ఇంపార్టెంట్ ల్యాబొరేటరీ ఇది. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంది హెడ్ క్వార్టర్స్. ఫిబ్రవరి 1962లో మూవ్ చేసింది అనమాట దీన్ని, ఢిల్లీ నుంచి. గుర్తుపెట్టుకోండి ఇది. సో ప్రజెంట్గా ఎక్కడుంది, హైదరాబాద్లో ఉందన్నమాట డిఆర్డిఎల్ అనేది. అండ్ డ్యూరింగ్ ది ఇనిషియల్ ఫేజ్ ద ల్యాబొరేటరీ సక్సెస్ఫుల్లీ డెవలప్డ్
an anti-tank missile system and indigenous rockets and proved them through ఫ్లైట్ ట్రయల్స్. అంటే ఇక్కడ స్టార్టింగ్లో యాంటీ ట్యాంక్ మిజైల్ సిస్టమ్ ఇలాంటి డెవలప్ చేసింది. ఇన్ 1972 ప్రాజెక్ట్ డెవిల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అ మీడియం రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ వాజ్ ఇనిషియేటెడ్. ప్రాజెక్ట్ డెవిల్ ఇనిషియేట్ చేసిన అనమాట సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ కోసం. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెస్ట్ ఫెసిలిటీస్ ఫర్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. అండ్ ఈ పీరియడ్లో డిఫరెంట్ టెస్ట్ ఫెసిలిటీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేసిన అనమాట. అండ్ డిఆర్డిఎల్ ఎక్కడ ఉందని అడుగుతారు. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ల్యాబొరేటరీ వచ్చేసి ఏ ప్లేస్లో ఉందని అడిగే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ 1982 onwards, DRDL took a quantum jump by taking up the design and development of various types of missile systems simultaneously and leading them to limited series production under integrated guided missile development program. ఇది దీని కింద ఐజీఎండిపి కింద డిఫరెంట్ టెక్నాలజీస్ అనేది డెవలప్ చేసిన డిఆర్డిఓ. ఇక్కడ చూడండి, డిఆర్డిఎల్ ఎలాంగ్ విత్ మిజైల్ కాంప్లెక్స్ ల్యాబొరేటరీస్, ఇది కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. ఈజ్ ద పయోనీర్ మిజైల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇన్ ద కంట్రీ. మిజైల్ సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్డ్ బై డిఆర్డిఎల్ హ్యావ్ బీన్ ఇండక్టెడ్ అండ్ ఆపరేషనలైజ్. గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ మిజైల్ సిస్టమ్స్ డెవలప్ చేసి మనం క్లాస్లో డిస్కస్ చేసాం కదా డీటెయిల్గా. అయితే అవి ఏంది, అండర్ వాటర్ లాంచ్డ్ మిజైల్స్ కానీ, ఆకాష్ ఫ్యామిలీ ఆఫ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. ఆకాష్ ఫ్యామిలీ అంటే ఇక్కడ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్, ఇవి ఆకాష్ మిజైల్స్ అనేవి. లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ క్రూజ్ మిజైల్ బ్రాహ్మోస్ కానీ డెవలప్డ్ త్రూ ఇండో రష్యన్ జాయింట్ వెంచర్. ఇది మనకు తెలిసిందే, బ్రాహ్మోస్ అనేది ఇండియా రష్యా జాయింట్ కొలాబరేషన్ త్రూ చేసింది. ఇది అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ నెక్స్ట్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ MRSAM ఇన్ డెవలప్డ్ త్రూ ద ఇండో ఇజ్రాయలీ కొలాబరేషన్. ఇది మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ అనేది ఇండో ఇజ్రాయెల్ కొలాబరేషన్తో డెవలప్ చేసిన డిఆర్డిఎల్ ఇక్కడే. అండ్ మెనీ అదర్ సిస్టమ్ డెవలప్ చేసింది అనమాట. నాగ్ ఫ్యామిలీ ఆఫ్, ఇక్కడ నాగ్ గురించి అడిగే ఛాన్స్ ఉంది, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ ఇది. అండ్ ఆస్ట్రా ఫ్యామిలీ ఆఫ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ అనమాట ఇది. అండ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్, ఇవన్నీ డిఆర్డిఎల్ దగ్గర డెవలప్ చేసిన, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ డిఆర్డిఎల్ యొక్క విజన్ వచ్చేసి ఎంపవర్ ద నేషన్ విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇండిజినస్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ ఫర్ మిజైల్ బేస్డ్ వెపన్ సిస్టమ్స్ డిప్లాయబుల్ ఫ్రమ్ అండర్ వాటర్ సీ ల్యాండ్ ఎయిర్ బేస్డ్ ప్లాట్ఫామ్స్. అంటే ఇక్కడ ఏంది, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇండిజినస్ టెక్నాలజీస్, అంటే ఇండియాలోనే డెవలప్ చేయాలి టెక్నాలజీస్. అది ఎక్కడి నుంచి అయినా కూడా, ల్యాండ్ నుంచి కానీ, అండర్ వాటర్ నుంచి కానీ, ఎయిర్ నుంచి కానీ లాంచ్ చేసేటట్టు అలాంటి టెక్నాలజీస్ డెవలప్ చేయడం అనమాట. మిషన్ వచ్చేసి డిజైన్ డెవలప్మెంట్ అండ్ లీడింగ్ టు ప్రొడక్షన్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ ఫర్ మిజైల్ బేస్డ్ వెపన్ సిస్టమ్స్ డిప్లాయబుల్ ఫ్రమ్ అండర్ వాటర్ సీ ల్యాండ్ ఎయిర్ బేస్డ్ ప్లాట్ఫామ్స్. ఇందాక చెప్పింది సేమ్ అనమాట. అంటే ఇక్కడ ఏంది, డిఫరెంట్ మిజైల్ సిస్టమ్స్ని ప్రొడక్షన్ చేయడం అనమాట. అంటే దానికి ఏంది, ప్రొడక్షన్ చేసేటట్టు చేయడం, దానికి కావాల్సిన టెక్నాలజీ డెవలప్ చేయడం అనమాట. ఇక్కడ డిజైన్ చేయడం, డెవలప్ చేయడం. అండ్ ఎన్ష్యూర్ ప్రోడక్ట్ సపోర్ట్, ప్రోడక్ట్ అప్గ్రేడ్ అండ్ ఎండ్ ఆఫ్ లైఫ్ రీప్లేస్మెంట్. అండ్ ఫర్దర్ ఏంటంటే ప్రోడక్ట్ సపోర్ట్ కానీ, ప్రోడక్ట్ అప్గ్రేడ్ కానీ, అండ్ ఎండ్ ఆఫ్ లైఫ్ రీప్లేస్మెంట్ కానీ ఇలాంటివి సపోర్ట్ చేయడం. ఎస్టాబ్లిష్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఫర్ డిజైన్ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్. ఫర్దర్ ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయడం అండ్ ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్ చేయడం, డిజైన్ కోసం, టెస్టింగ్ కోసం అండ్ ఎవాల్యుయేషన్ కోసం. అండ్ మిజైల్ అంటే ఏందనేది మనకు తెలుసు కదా. ఇట్ ఈస్ ఎ గైడెడ్ ఎయిర్ బార్న్ రేంజ్డ్ వెపన్ కేపబుల్ ఆఫ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ ఫ్లైట్ యూజువల్లీ బై జెట్ ఇంజిన్ ఆర్ రాకెట్ మోటార్. జెట్ ఇంజిన్ ఉండొచ్చు, రాకెట్ మోటార్ ఉండొచ్చు. మిజైల్స్ హ్యావ్ 5 సిస్టమ్ కాంపోనెంట్స్. గైడెడ్ సిస్టమ్ ఉంటుంది దానిలోనే. టార్గెటింగ్ సిస్టమ్, అంటే ఎక్కడ వరకు రీచ్ అవ్వాలనేది టార్గెట్, ఎగ్జాక్ట్ టార్గెట్ ఇది. అండ్ ఫ్లైట్ సిస్టమ్ ఉంటుంది, ఎంజిన్ ఉంటుంది, వార్ హెడ్ ఉంటుంది. ఇది అనమాట మిజైల్స్లో ఉండేవి. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అంతే. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది మనకు సిలబస్లో మెన్షన్ చేసింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. దీని కింద డెవలప్ చేసిన డిఫరెంట్ మిసైల్స్ గురించి అడిగే ఛాన్స్ ఉంది మనకి ఎగ్జామ్లో. దెన్ పిఎం లేట్ శ్రీమతి ఇందిరా గాంధీ అపాయింటెడ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యాజ్ ద హెడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఇందిరాగాంధీ అపాయింట్ చేసింది అనమాట. ఎవరంటే అబ్దుల్ కలాంను అపాయింట్ చేసింది ఈ ప్రాజెక్ట్ హెడ్గా. ప్రీవియస్లీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ ద ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ ది SLV-3 ప్రోగ్రామ్. SLV-3 ప్రోగ్రామ్ యొక్క ప్రాజెక్ట్ హెడ్ ఉండే అనమాట ఇస్రోలో. మనం SLV-3 గురించి స్పేస్ టెక్నాలజీలో డిస్కస్ చేసాం. ఫ్రమ్ వేర్ హీ వాజ్ ఇండక్టెడ్ ఇన్ టు డిఆర్డిఎల్ టు లీడ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ 1983. 1983లో ఈ ప్రాజెక్ట్ని లీడ్ చేయడానికి అబ్దుల్ కలాంని ఇండక్ట్ చేసుకున్నారు అనమాట. అందుకే మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు అబ్దుల్ కలాంని, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయినందుకు. IGMDP వాజ్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రినౌండ్ సైంటిస్ట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. డైరెక్ట్ అడిగే ఛాన్స్ ఉంది ఇది, ఓకేనా. ఏపీజే అబ్దుల్ కలాం యొక్క బ్రెయిన్ చైల్డ్ అనమాట ఇది, ఈ ప్రాజెక్ట్ అనేది. దిస్ ప్రాజెక్ట్ మేడ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యాజ్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇందాక చెప్పింది ఇదే అనమాట. ఈ ప్రాజెక్ట్ వల్లనే
అబ్దుల్ కలాంని మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. డైరెక్ట్ అడగొచ్చు స్టేట్మెంట్ రూపంలో ఇదే. ఇట్ వాజ్ ఇంటెండెడ్ టు అటైన్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మిజైల్ టెక్నాలజీ. మిజైల్ టెక్నాలజీలో ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యేటట్టు అనమాట. అంటే ఇక్కడ ఇండియాలోనే డెవలప్ చేయాలి మిజైల్స్ అనేవి. ఆ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది అటైన్ చేయడం అంటే వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా అనమాట. After keeping in mind the requirements of various types of missiles by the defense forces, the program recognizes the need to develop 5 missile system. అయితే ఇక్కడ వేరియస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఏం చేసినంటే ఇక్కడ డిఫెన్స్ ఫోర్సెస్ ఏం చేసినంటే 5 మిజైల్ సిస్టమ్స్ అవసరం ఉందని చెప్పి రికగ్నైజ్ చేసినాయి. ఆ 5 మిజైల్ సిస్టమ్ అనేది నెక్స్ట్ చూద్దాం. ఐజీఎండిపి ఫార్మల్లీ గాట్ ద అప్రూవల్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఆన్ July 26, 1993. చాలా ఇంపార్టెంట్ డేట్. ఎప్పుడు అప్రూవల్ అనేది ఇచ్చింది ఈ ప్రాజెక్ట్ కంటే July 26, 1993 రోజు. అండ్ 8th January 2008 డిఆర్డిఓ అనౌన్స్డ్ ద కంప్లీషన్ ఆఫ్ ఐజీఎంటీ. గుర్తుపెట్టుకొని ఈ రెండు డేట్లు ఇంపార్టెంట్. కంప్లీషన్ డేట్ వచ్చేసి 8th January 2008 అండ్ అప్రూవల్ డేట్ వచ్చి July 26, 1983. ఈ రెండు ఇంపార్టెంట్ మనకు. అండ్ ఎవల్యూషన్ చూస్తే ఇంటిగ్రేటెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో 83, 84లో చూస్తే డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రైనింగ్ సైంటిఫిక్ టాలెంట్. 84 to 89 చూస్తే పృథ్వీ అండ్ త్రిశూల్ మిజైల్ అడ్వాన్సెస్. 89 to 92 చూస్తే మాస్టరింగ్ నాగ్ యాంటీ ట్యాంక్ అండ్ ఆకాష్ ఎస్ఏఎం మిజైల్స్. అండ్ నెక్స్ట్ 92 to 2008 చూస్తే మెచ్యూర్ అగ్ని బ్యాలిస్టిక్ మిజైల్స్ ప్రూవింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ అనమాట. ఇది డిఫరెంట్ ఫేజెస్ అనమాట దీంట్లో. అండ్ ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మిజైల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి, డిఫెన్స్ టెక్నాలజీ సెంటర్ ఒకటి, అండ్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ఎనర్జెటిక్ మెటీరియల్స్ ఒకటి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసిండు అనమాట దీనివల్లనే. దీనిలో పాటుగానే ఎందుకంటే మిజైల్స్ని టెస్ట్ చేయాలి కదా. ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ఫెసిలిటీ చాందీపూర్, అది మనం చదువుతాం డిఫరెంట్ మిజైల్స్ టెస్ట్ చేసేది అక్కడే కదా, చాందీపూర్ దగ్గరలో ఒడిస్సాలో. అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. 2000 ఆఫ్టర్ అచీవింగ్ ద గోల్ ఆఫ్ మేకింగ్ ఇండియా సెల్ఫ్ రిలయంట్ ఆత్మనిర్భారత, ద డిఆర్డిఓ డిస్కంటిన్యూడ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఆబ్జెక్టివ్ చూడండి ఈ ప్రోగ్రామ్ది. డెవలపింగ్ కంప్లీట్ కంపీటెన్స్ ఇన్ గైడెడ్ మిజైల్స్ నేటివ్లీ కవరింగ్ అని. అంటే ఇక్కడ ఏంది, కంప్లీట్ కంపీటెన్స్ అనేది డెవలప్ చేయాలి గైడెడ్ మిజైల్స్లో. ప్రిన్సిపల్ టెక్నాలజీస్ ఒకటి, ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అండ్ డిప్లాయ్మెంట్ కేపబిలిటీస్. ప్రిన్సిపల్ టెక్నాలజీస్ వచ్చేసి IGMDP established research facilities and hands-on mastery over dozens of technologies needed. ప్రొపెలెన్స్లో కానీ ఏరోడైనమిక్స్లో కానీ నావిగేషన్ కంట్రోల్ సిస్టమ్, వీటిలో ఏంటంటే డిఫరెంట్ రీసెర్చ్ ఫెసిలిటీస్ దీనిలో పాటుగా ఎస్టాబ్లిష్ చేసినాం. దానికి కావాల్సిన టెక్నాలజీస్ అనమాట, అదొకటి. నెక్స్ట్ ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ద ప్రోగ్రామ్ సెటప్ డెడికేటెడ్ అసెంబ్లీ లైన్స్ అండ్ ఫెసిలిటీస్. సో డెవలప్డ్ మిజైల్స్ క్యాన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ నెంబర్స్ ఎఫిషియెంట్లీ. అంటే ఇక్కడ ఏంది డిఫరెంట్ ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్ చేయబడినాయి అనమాట దీని కింద. సో దట్ ఏంది ఇక్కడ ప్రొడక్షన్ చేయడానికి ఇండిజినియస్గానే డిఫరెంట్ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని ఇక్కడ ప్రొడక్షన్ చేయడం, డిజైన్ చేయడము, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రొడక్షన్ చేయడము, అండ్ డిప్లాయ్మెంట్ కేపబిలిటీస్. దిస్ ప్రోగ్రామ్ ఎనేబుల్ ద ట్రాన్సిషన్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ డెవలప్డ్ మిజైల్ సిస్టమ్స్ ఇంటూ ద ఆర్మ్డ్ సర్వీసెస్ త్రూ ఎక్స్టెన్సివ్ ఫీల్డ్ ట్రయల్స్, వాలిడేషన్ అండ్ ఇండక్షన్ ఇంటూ యూనిట్స్. అంటే దాని తర్వాత ఏంది, ప్రొడక్షన్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేయాలి కదా, టెస్ట్ చేస్తారనమాట ఇక్కడ ఫీల్డ్ ట్రయల్స్. ఇదాన్ని మనం అదే చెప్తున్నాం కదా ఇందాక, ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఉంది కదా చాందీపూర్లో, అదనమాట. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్ ఇది. మిజైల్స్ ఏమేమి డెవలప్ చేసిండ్రు ఈ ప్రోగ్రామ్ కింద, అది వచ్చేసి షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిజైల్. గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ టు వర్డ్ ఇంపార్టెంట్. షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిజైల్ పృథ్వీ అనమాట ఇది. పృథ్వీ వచ్చేసి షార్ట్ రేంజ్ మిజైల్, అది కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్. అంటే ఒక ల్యాండ్ పాయింట్ నుంచి ఇంకో ల్యాండ్ పాయింట్కి. సర్ఫేస్ టు ఎయిర్ అంటే సర్ఫేస్ నుంచి ఇంకొక ఎయిర్లో ఉండే టార్గెట్ని రీచ్ అవ్వడానికి. ఎయిర్ టు సర్ఫేస్ అంటే ఎయిర్లో ఉండేదాన్ని గ్రౌండ్ పైన టార్గెట్ చేయడానికి. ఇలా అనమాట డిఫరెన్స్ ఇది. అండ్ ఇంటర్మీడియట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిజైల్, ఇంటర్మీడియట్ రేంజ్ అనమాట ఇది. ఇది షార్ట్ రేంజ్, దానికి కొద్ది అడ్వాన్స్డ్ ఇంటర్మీడియట్ రేంజ్ అనమాట అగ్ని మిజైల్స్ ఇవి. నెక్స్ట్ షార్ట్ రేంజ్ లో లెవెల్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ త్రిశూల్ అంటాం. షార్ట్ రేంజ్ లో లెవెల్ అనమాట, అంటే ఎక్కువ హైట్ ఉండదు, అది లో లెవెల్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఇవి త్రిశూల్స్. నెక్స్ట్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్, ఇవి మీడియం రేంజ్ ఆకాశ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ మిజైల్స్ నాగ్ అనమాట. థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఇవి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఈ 5
మిజైల్స్ అనేవి దీని కింద డెవలప్ చేయబడినాయి. షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిజైల్, ఇంటర్మీడియట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిజైల్, షార్ట్ రేంజ్ లో లెవెల్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్, అండ్ థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ అనమాట. ఇది యాంటీ ట్యాంక్ మిజైల్స్ ఇవి. అయితే మీడియం రేంజ్ని ఇలా కూడా అంటాం మనం, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అని, ఎంఆర్ఎస్ఏఎం అని చెప్పి. షార్ట్ రేంజ్ని ఎస్ఆర్ఎస్ఏఎం ఇలా అంటాం అనమాట, షార్ట్ ఫామ్స్ వచ్చేసి. సో ఇక్కడ చూడండి, టైప్ అండ్ లాంచ్ మోడ్ దీన్ని బట్టి ఉంటుంది. రేంజ్ ఏంది, ప్రొపల్షన్ ఏంది, గైడెడ్ సిస్టమ్ ఏంది. సో డిఫరెంట్ గైడెడ్ సిస్టమ్ ఏంది, క్రూజ్ మిజైల్స్ ఉంటాయి, బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉంటాయి. ఈ రెండింటి డిఫరెన్స్ మీకు తెలియాలి కంపల్సరీ. క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్రూజ్ మిజైల్, బ్యాలిస్టిక్ మిజైల్ అనేది. అండ్ లాంచ్ మోడ్ వచ్చి సర్ఫేస్ టు ఎయిర్ ఉండొచ్చు, సర్ఫేస్ టు సర్ఫేస్ ఉండొచ్చు, సర్ఫేస్ టు ఎయిర్ ఉండొచ్చు, సర్ఫేస్ కోస్ట్ టు సీ ఉండొచ్చు, అండ్ ఏ టు ఎయిర్ ఉండొచ్చు, ఏ టు సర్ఫేస్ ఉండొచ్చు, సి టు సీ ఉండొచ్చు, సి టు సర్ఫేస్ ఉండొచ్చు కోస్ట్లో. యాంటీ ట్యాంక్ మిజైల్ ఇలా ఉంటాయి అనమాట. రేంజ్ వచ్చేసి షార్ట్ రేంజ్ మిజైల్, మీడియం రేంజ్ మిజైల్, ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్, సాలిడ్ ప్రొపల్షన్, లిక్విడ్ ప్రొపల్షన్, హైబ్రిడ్ ప్రొపల్షన్, ర్యామ్ జెట్, స్క్రామ్ జెట్, క్రయోజెనిక్, అండ్ వైర్ గైడెడ్ ఉంటుంది, కమాండ్ గైడెన్స్ ఉంటుంది, టెరెన్ కాంపోజిషన్ గైడెన్స్, టెరెస్ట్రియల్ గైడెన్స్, ఇన్ ఇనర్షియల్ గైడెన్స్, బీమ్ రైడర్ గైడెన్స్, లేజర్ గైడెన్స్, ఆర్ఎఫ్ అండ్ జీపీఎస్ రిఫరెన్స్, ఇలా డిఫరెంట్ గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది అనమాట దాంట్లో. డీటెయిల్ గేమ్ వెళ్ళట్లేదు. అండ్ బ్యాలిస్టిక్ మిజైల్కి క్రూజ్ మిజైల్కి డిఫరెన్స్ తెలుసుకోండి కంపల్సరీ అది. క్రూజ్ మిజైల్కి బ్యాలిస్టిక్ మిజైల్కి, క్రూజ్ మిజైల్ ట్రెజెక్టరీ ఇలా ఉంటుంది, బ్యాలిస్టిక్ మిజైల్ ట్రెజెక్టరీ ఇలా ఉంటుంది. క్రూజ్ మిజైల్ ట్రెజెక్టరీ ఇలా ఉంటుందంట, ఉంటుంది. సో ఇది లాంచ్ సైట్ టార్గెట్, ఇది టార్గెట్ ఇలా రీచ్ అవుతాయి అనమాట, క్రూజ్ మిజైల్ కానీ బ్యాలిస్టిక్ మిజైల్ కానీ. సో ఇది ఇక్కడ చూడండి, రెండింటికి డిఫరెన్స్ చూడండి ఒకసారి. బ్యాలిస్టిక్ మిజైల్ అనేది ఇస్ టార్గెటెడ్ యాజ్ ఏ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఏ సింగిల్ లాంచ్ ఫోర్స్ విత్ నాట్ మచ్ యాడెడ్ గైడెన్స్. ఇక్కడ ఏంటంటే గైడెన్స్ ఏం అలాంటిది ఉండదు ఇక్కడ, సింగిల్ లాంచ్ ఉంటుంది ఇక్కడ. ఏ క్రూజ్ మిజైల్ లొకేట్స్ ఇట్స్ టార్గెట్ ఆర్ హ్యాస్ ఎ ప్రీసెట్ టార్గెట్ ఉంటుంది దీంట్లో, అండ్ నావిగేట్స్ దేర్, పవర్డ్ ఆన్ ఇట్స్ వే అప్ ఓన్లీ, ఎందుకంటే ఇలా లాంచ్ చేస్తారనమాట ఇది. అండ్ పవర్డ్ త్రూ ఇట్స్ ఫుల్ జర్నీ పవర్ చేయాలి. ఇది అలా కాదు, అప్ కోర్స్ మాత్రమే మనం దాన్ని పవర్ చేస్తాం, ఇక్కడ నుంచి ఇది ఫ్రీ ఫాల్ లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ న్యూక్లియర్ అటాక్. ఈ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది న్యూక్లియర్ అటాక్ యూజ్ చేయొచ్చు. అండ్ normally have onboard guidance and can follow preset paths to the target and hit targets much more precisely because their primary use not that of nuclear attack. ఇక్కడ చూడండి, న్యూక్లియర్ అటాక్ యూజ్ చేయరు ఎక్కువ, కాకపోతే ఏంటంటే ప్రిసిషన్ ఎక్కువ ఉంటుంది క్రూజ్ మిసైల్స్లో, టార్గెట్ని ఎఫిషియెంట్గా చేయగలదు బ్యాలిస్టిక్ మిసైల్ కంటే, ఇది డిఫరెన్స్ మెయిన్. అండ్ ఇది రాకెట్ పవర్డ్ బూస్టర్ ఉంటుంది, టర్బైన్ పవర్డ్ ఎయిర్ప్లేన్ ఉంటుంది, ఫ్లై హై అప్ ఇన్ టు ద అట్మాస్ఫియర్, హైట్ ఎక్కువ వెళ్తుంది ఇది. ఇది అలా కాదనమాట, రిలయన్ ఎర్త్ గ్రావిటీ టార్గెట్, డోంట్ రిలయన్ ఎర్త్ గ్రావిటీ గుర్తుపెట్టుకోండి. క్రూజ్ మిజైల్ అనేది ఎర్త్ గ్రావిటీ మీద డిపెండ్ అవ్వదు. అండ్ జనరల్ కూడానే కీ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి రేంజ్ ఫ్రమ్ లో టు వెరీ హై వచ్చేసి అప్ టు 15,000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది, అండ్ మోస్ట్లీ అరౌండ్ 1,000 కిలోమీటర్స్ అప్ టు 4,000 కిలోమీటర్స్ వరకు కూడా ఉండొచ్చు ఇది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ తెలుసుకోవాలన్నమాట. ఫ్రమ్ లో టు వెరీ హై వెళ్తుంది, ఇందాక చూసాం కదా. బ్యాలిస్టిక్ మిజైల్ అనేది ఎలా వెళ్తుంది, క్రూజ్ మిజైల్ ఎలా వెళ్తుంది అనమాట, అది డిఫరెన్స్ ఇక్కడ. అండ్ ఆల్టిట్యూడ్ వచ్చేసి హై ఉంటుంది, ఈజీలీ డిటెక్టబుల్, అండ్ హార్డ్ టు డిటెక్ట్ అనమాట క్రూజ్ మిజైల్ అనేది. అందుకే క్రూజ్ మిజైల్స్ మీద ఎక్కువ రిలే అవుతారు, ఎందుకంటే హార్డ్ టు డిటెక్ట్ అంటే ఏంది ఇక్కడ, ఇప్పుడు ఎనిమి కంట్రీ ఏదైతే ఉందో అది
చూస్తుంటారు కదా ఏమైనా మిజైల్ వస్తుందేమని చెప్పి డిటెక్ట్ చేయడానికి వాడతారు కదా రేడార్స్. ఆ రేడార్ డిటెక్ట్ అవ్వదు క్రూజ్ మిజైల్. బ్యాలిస్టిక్ మిజైల్ ఈజీగా డిటెక్ట్ అవుతుంది. అండ్ ప్రెసిజన్ వచ్చేసి లో ఉంటుంది, అరౌండ్ ఏ ఫ్యూ హండ్రెడ్ మీటర్స్ అనమాట ఇది. ప్రెసిజన్ వచ్చేసి అంతకంటే ఎక్కువ ఉండదు. ప్రెసిజన్ హై ఉంటుంది ఇక్కడ. ఫిట్ ఫర్ లార్జ్ టార్గెట్స్, ఇది లార్జ్ టార్గెట్స్కి ఈజీగా యూజ్ చేయొచ్చు ఇది. ఎందుకంటే ఎక్కువ ఏరియాలో ఉందంటే టార్గెట్ అనేది బ్యాలిస్టిక్ మిజైల్ యూజ్ చేస్తాం. కానీ స్మాల్ అండ్ మొబైల్ టార్గెట్స్కి ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్పీడ్ వచ్చేసి అప్ టు 25,000 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది ఇట్ ఇంపాక్ట్. అండ్ అరౌండ్ 1,000 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది ఇంపాక్ట్. అండ్ వెరీ హార్డ్ టు ఇంటర్సెప్ట్ ఇది. అండ్ పాసిబిలిటీ టు ఇంటర్సెప్ట్ ఉంటుంది అనమాట, ఎందుకంటే స్లో మూవ్ అవుతుంటుంది కాబట్టి. అండ్ ఇండియాస్ మిజైల్స్ చూడండి, ఇవి డిఫరెంట్ మిజైల్స్. ప్రహార్ అని, బ్రాహ్మోస్ అని, పృథ్వీ టూ, అగ్ని. సో ఇవన్నీ డెవలప్ చేసింది ఇండియా. సో దీనిలో మోస్ట్లీ ఏంటంటే దీనిలో పాటుగా డెవలప్ చేసింది అగ్ని 1, 2, 3, 4, 5 ఇవన్నీ ఏంటంటే దీనిలో పాటుగా డెవలప్ చేసింది, ఐజీఎంటీవీలో పాటుగా డెవలప్ చేసింది అనమాట. సో అంటే దీని రేంజ్ చూడండి, అంటే రేంజ్ వైజ్ ఎక్కడ వరకు రీచ్ అవ్వగలదని చెప్పి, ఇండియా ఎక్కడ ఉంది కదా ఎక్కడ వరకు రీచ్ అవ్వగలదని చెప్పి దీన్ని. సో దాన్ని బట్టి అనమాట ఇది. అండ్ నిర్భయ్ మిజైల్ చూడండి, ఇండిజినస్ క్రూజ్ మిజైల్ అనమాట ఇది. 1,000 కిలోమీటర్ స్ట్రైక్ రేంజ్ ఇది. క్యారీస్ న్యూక్లియర్ వార్ హెడ్, ఇది న్యూక్లియర్ వార్ హెడ్ని క్యారీ చేయగలదు. మ్యాచ్ 0.7 వరకు వెళ్ళగలదు స్పీడ్ అనేది, సబ్సోనిక్ అంటాం దీన్ని. అండ్ ఫస్ట్ టెస్ట్ ఇన్ మార్చ్ 2013 ఫెయిల్ అయింది. అండ్ సెకండ్ టెస్ట్ వచ్చేసి పార్షియల్ సక్సెస్ అయింది. థర్డ్ అండ్ ఫోర్త్ టెస్ట్ వచ్చేసి అక్టోబర్ 2015, డిసెంబర్ 2016 ఆల్సో ఫ్లాప్డ్ అనమాట. అండ్ బ్రాహ్మో మిజైల్ చూస్తే క్రూజ్ మిజైల్ ఇది కూడా, జాయింట్లీ ప్రొడ్యూస్డ్ బై ఇండియా అండ్ రష్యా. ఇంపార్టెంట్ మిజైల్స్ గురించి తెలుసుకోవాలి మనం. అండ్ ఓన్లీ 290 కిలోమీటర్ రేంజ్ అనమాట ఇండక్టెడ్. ఎక్స్టెండెడ్ రేంజ్ వచ్చేసి మిజైల్ 450 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళొచ్చు అండర్ టైర్లో. క్యారీస్ కన్వెన్షనల్ నాట్ న్యూక్లియర్ వార్ హెడ్ ఇది. కన్వెన్షనల్ వార్ హెడ్ క్యారీ చేయగలదు. సూపర్ సోనిక్ స్పీడ్లో వెళ్తా అనమాట, మార్చ్ 2.8. నెక్స్ట్ క్రూజ్ వర్సెస్ బ్యాలిస్టిక్ గురించి చూస్తే, బ్యాలిస్టిక్ మిజైల్స్ ఫాలో పారాబోలిక్ పాత్. పారాబోలిక్ పాత్ అంటే ఈ పాత్ అనమాట, ఇది పారాబోలిక్ పాత్ అంటారు. అండ్ లీవ్ అండ్ రీ ఎంటర్ అట్మాస్ఫియర్ టు హిట్ టార్గెట్, అంటే అట్మాస్ఫియర్ని లీవ్ చేసి మళ్ళీ రీ ఎంటర్ అవుతాయి అలా అనమాట. బాలిస్టిక్ మిజైల్స్ హ్యావ్ లాంగర్ రేంజెస్ అండ్ ప్రీ డిటర్మైన్ టార్గెట్స్. బాలిస్టిక్ మిజైల్స్లో ప్రీ డిటర్మైన్ టార్గెట్స్ ఉంటాయి అనమాట, అండ్ లాంగర్ రేంజెస్ ఉంటాయి. క్రూజ్ మిజైల్స్ ఫ్లై ఎట్ లో ఆల్టిట్యూడ్స్, హగ్గింగ్ టెరెన్ టు ఎవేట్ రేడార్స్, అంటే రేడార్స్ని ఎస్కేప్ అవుతాయి ఇవి ఈజీగా. క్రూజ్ మిజైల్స్ లాయిటర్ బిఫోర్ స్ట్రైకింగ్ టార్గెట్స్. ఇండియాస్ బాలిస్టిక్ మిజైల్ చూస్తే అగ్ని 1 ఉంది బాలిస్టిక్ మిజైల్, అగ్ని 2 ఉంది, అగ్ని 3 ఉంది. అండ్ ఇవన్నీ ఇండక్ట్ చేసిన అనమాట. అగ్ని 1 వచ్చేసి 700 కిలోమీటర్స్ రేంజ్, అగ్ని 2 వచ్చేసి 2000, అగ్ని 3 వచ్చేసి 3000 కిలోమీటర్స్. 2 years టు ఇండక్ట్. అగ్ని 4 ఇవి కూడా ఇండక్ట్ చేసిండ్రు. అండ్ పృథ్వీ 2 అండ్ ధనుష్ కూడా ఇవన్నీ బాలిస్టిక్ మిజైల్స్ అనమాట. అండ్ సబ్మెరీన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిజైల్స్ వచ్చేసి K-15, K-4 ఇవన్నీ బాలిస్టిక్ మిజైల్స్ గుర్తుపెట్టుకోండి. సిగ్నిఫికెంట్ చూడండి, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్ ఇన్ 1983 ప్లేడ్ ఏ పివోటల్ రోల్ అనమాట. ఎందుకంటే డిఫరెంట్ మిసైల్ సిస్టమ్స్ అనేది దీనిలో పాటుగా డెవలప్ చేసిండు. ఇట్ ఎనేబుల్డ్ ఇండియా టు అటెండ్ స్ట్రాటజిక్ అటానమీ రాదర్ దెన్ రిలయింగ్ ఆన్ ఇంపోర్ట్స్. ఇంపోర్ట్స్ పైన రిలే అవ్వకుండా స్ట్రాటజిక్ అటానమీ తీసుకొచ్చింది ఈ ప్రోగ్రామ్ అనేది. అండ్ స్ట్రాటజిక్ డిటరెన్స్, సక్సెస్ఫుల్ మిజైల్ డెవలప్మెంట్ అండర్ ఐజిఎండిపి లెడ్ టు ద క్రియేషన్ ఆఫ్ ఏ డిటరెంట్ ఫోర్స్. డిటరెంట్ ఫోర్స్ అంటే వేరే కంట్రీ లాంచ్ చేసినా కూడా మనం ఈజీగా తట్టుకునేటట్టు అనమాట. లైక్ అగ్ని మిజైల్ సిరీస్, పృథ్వీ సిరీస్, బ్రాహ్మోస్, ఆకాష్ ఇవన్నీ అనమాట. నెక్స్ట్ టెక్నాలజికల్ స్పిన్ ఆఫ్స్. ఐజిఎండిపి ప్రాజెక్ట్స్ ఫెసిలిటేటెడ్ పాజిటివ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ విత్ మిజైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేటర్ అడాప్టెడ్ ఫర్ సివిలియన్ స్పేస్ అండ్ ఆటోమోటివ్ అడ్వాన్స్మెంట్స్ అనమాట. సో మెయిన్గా ఏంటంటే మేక్ ఇన్ ఇండియాకి హెల్ప్ చేసింది అనేది. సో ఇక్కడ మిజైల్స్ ఏమేమి డెవలప్ చేసింది దాని గురించి చూద్దాం. ఐజిఎండిపి కింద పృథ్వీ మిజైల్ ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ టాక్టికల్ సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎస్ఆర్బిఎం అంటాం ఇది. ధనుష్ ఈస్ ద నావెల్ వేరియంట్, షిప్ వేరియంట్ ఆఫ్ పృథ్వీ 3 మిసైల్. ఇది పృథ్వీలో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి మళ్ళీ, 1, 2, 3 అంటాం. ఇదేంటంటే ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ధనుష్ అనేది ఏంటంటే నావెల్ వేరియంట్, అంటే నావీలో షిప్లో యూజ్ చేసేది దాన్ని ధనుష్ అంట. అంటే పృథ్వీలో ఒక వేరియంటే ధనుష్, అంతేగాని ధనుష్ పృథ్వీ సపరేట్ కాదు. పృథ్వీ 3 మిసైల్ నావల్ వేరియంటే ధనుష్ అనమాట. విచ్ హ్యాస్ బిన్ డెవలప్డ్ ఫర్ ఇండియన్ నావీ.
which can carry up to 500 kg to 1000 kg for a strike range of 350 కిలోమీటర్స్ అనమాట స్ట్రైక్ రేంజ్. సబ్మెరీన్ వర్షన్ వచ్చేసి సాగరిక అంటాం. సబ్మెరీన్ వర్షన్ కూడా ఉంది దీంట్లో, సాగరిక అంటాం. గుర్తుపెట్టుకొని ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు. వేరియంట్స్ వచ్చేసి పృథ్వీ 1, పృథ్వీ 2, పృథ్వీ 3 అండ్ రేంజ్ 150 కిలోమీటర్, 350 టు 750. ఇది కొద్దిగా స్లైట్ వేరియేషన్ ఉంటుంది ఆల్మోస్ట్, అంటే ఒక్కొక్క దాంట్లో ఒకటి ఇస్తారు మనకు. సో ఆల్మోస్ట్ కాకపోతే ఆ రేంజ్ అనేది గుర్తుపెట్టుకోండి అంతే. పేలోడ్స్ వచ్చేసి 1000 కేజీ వరకు తీసారు, 350 టు 750, 1000 కేజీ ఫర్ 350 కిలోమీటర్స్ అండ్ 500 కేజీ ఫర్ 650 అండ్ 250 కేజీ ఫర్ 750 కిలోమీటర్స్ వరకు. ఫ్యూల్ వచ్చేసి సింగిల్ స్టేజ్ లిక్విడ్ ఫ్యూయల్డ్. ఫస్ట్ స్టేజ్ ఇది సాలిడ్ ఫ్యూయల్డ్ అండ్ సెకండ్ స్టేజ్ లిక్విడ్ ఫ్యూయల్డ్. వారెడ్స్ న్యూక్లియర్ హై ఎక్స్ప్లోజివ్, న్యూక్లియర్ ఆర్ కన్వెన్షనల్. స్టేటస్ వచ్చేసి ఇండక్ట్ అనమాట. ఇవన్నీ ఇండక్ట్ చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రహార్. ప్రహార్ వచ్చేసి స్ట్రైక్ అంటాం దీన్ని. ప్రహార్ మీనింగ్ ఈజ్ అన్ ఇండియన్ సాలిడ్ ఫ్యూయల్ road mobile tactical ballistic missile developed by DRDO. Prahar is expected to replace the Prithvi 1 short range ballistic missile in Indian service. అంటే ఇది పృథ్వీ వన్ని రీప్లేస్ చేయడానికి ప్రహార్ తీసుకొచ్చింది అనమాట. నెక్స్ట్ ప్రగతి, ప్రోగ్రెస్ ఇన్ సాంస్క్రిట్ అనే మీనింగ్ వస్తుంది. ఎక్స్పోర్ట్ ఓరియంట్ ఆఫ్ ద సిస్టమ్ ఇస్ ద ప్రగతి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. అంటే ఇక్కడ ఏంది, ఆ, ఈ ప్రగతి అనేది ఎక్స్పోర్ట్ ఓరియంట్ అనమాట. పృథ్వీలో ఎక్స్పోర్ట్ ఓరియంటే ప్రగతి అనమాట. ఇట్ వాస్ అన్వీల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం బై డిఆర్డిఓ ఎట్ ADEX 2013 in Seoul, South Korea. Pragati was a higher range of 170 kilometers and shares 95% of Prahar's హార్డ్వేర్ కాంపనెంట్స్. దీంట్లో 95% కాంపనెంట్ దీంట్లో యూజ్ చేశాను. నెక్స్ట్ ప్రణాష్ అని అంటాం. డ్యూ టు లిమిటెడ్ 150 కిలోమీటర్స్ 93 మైల్స్ రేంజ్ ఆఫ్ ప్రహార్ రేంజ్ ఇది 93 మైల్స్ ఉంది. ఇండియన్ ఆర్మీ వాంటెడ్ ఏ న్యూ టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్ విత్ రేంజ్ ఆఫ్ 200 కిలోమీటర్స్. ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ద న్యూ మిసైల్ కాల్డ్ ప్రణాష్ హ్యాస్ బిన్ ఫ్రోజన్ బై డిఆర్డిఓ విత్ ద డెవలప్మెంటల్ ట్రయల్స్ బిగినింగ్ ఫ్రమ్ 2021. ఇది ఇంకా డెవలప్మెంటల్ ట్రయల్ స్టేజ్లో ఉంది, ఇంకా ఇండక్ట్ చేయలే అనమాట. నెక్స్ట్ వచ్చేసి అగ్ని మిజైల్స్. అగ్ని మిజైల్స్ ఆర్ సాలిడ్ ప్రొపైల్డ్ బాలిస్టిక్ మిజైల్స్ రేంజింగ్ ఫ్రమ్ షార్ట్ రేంజ్ మిజైల్స్ టు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ విత్ రోడ్ అండ్ రైల్ మొబిలిటీ ప్రొవైడింగ్ గ్రేటర్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవబిలిటీ డ్యూరింగ్ అన్ ఎనిమీ అటాక్. సాలిడ్ ప్రొపైల్డ్ అనమాట ఇవి. సాలిడ్ అంటే ఇక్కడ ప్రొపలెంట్ ఏజ్ చూస్తారంటే సాలిడ్ ఉంటుంది, సాలిడ్ లిక్విడ్ ఈ రెండు ఉంటాయి, దాంట్లో సాలిడ్ యూజ్ చేస్తారు ఇక్కడ. షార్ట్ రేంజ్ మిజైల్స్ టు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ వరకు. The development of the Agni missile series was started in early 1980 as part of the IGMDP. Since then, India has developed many variants of Agni missiles over the last 2 decades. మనకు తెలిసిందే ఇక్కడ చాలా వేరియంట్స్ వచ్చినాయి అనమాట. ఇది అగ్ని 1, 2 అట్లా అని చెప్పి చూడండి ఇక్కడ. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 ఇలా డిఫరెంట్ వేరియంట్స్ అనేవి డెవలప్ చేసింది దీనిలో పాటుగానే. అండ్ అగ్ని సిరీస్ వచ్చేసి అగ్ని సిరీస్ ఆఫ్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ వచ్చి అగ్ని 5 లాంగ్ రేంజ్ అనమాట. ఇది ఆపరేషనల్ రేంజ్ 5000 కిలోమీటర్స్ పేలోడ్ ఇది అండ్ 17 మీటర్స్ హైట్ ఇది. అండ్ అగ్ని 5 రేంజ్ చూడండి ఇక్కడ ఇంత అనమాట, 5000 కిలోమీటర్స్ వరకు. ఇట్ టెస్ట్ ఫైర్డ్ ఫ్రమ్ వీలర్ ఐలాండ్ ఒడిశా నుంచి టెస్ట్ చేసిన అనమాట. ఇది అగ్ని మిజైల్ సిరీస్ రేంజ్ అగ్ని 1, 2, 3, 4ది రేంజ్ వచ్చి 700, 2500, 3000, 4000 పేలోడ్ ఇంతవరకు క్యారీ చేయగలదు. అండ్ హైట్ ఇది అనమాట దీన్ని మిజైల్ సిరీస్ది. అండ్ అగ్ని మిజైల్ గురించి చూస్తే అగ్ని 1 డెవలప్మెంట్ బిగాన్ ఇన్ 1999 అండ్ ద మిజైల్ హ్యాడ్ ఫస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ టెస్ట్ లాంచ్ ఇన్ 2003. సిన్స్ ఇట్స్ ఇనిషియల్ డిప్లాయ్మెంట్ అగ్ని 1 హ్యాస్ బీన్ టెస్టెడ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. Nuclear capable road mobile missile was first deployed by the Indian Army Strategic Forces Command in 2007. It is a single stage solid fuel based అనమాట. It is a short range ballistic missile ఇది with a heavy payload but can travel up to 1200 కిలోమీటర్స్ వరకు కూడా ట్రావెల్ చేయగలదు. రేంజ్ 700 to 1200 కిలోమీటర్స్. పవర్డ్ బై సాలిడ్ ప్రొపలెంట్ బూస్టర్ అనమాట. అగ్ని 1 is designed to be launched from a rail based platforms or road based mobile transponders ఎరెక్టర్ లాంచర్స్. దాని కూడా అంటే మొబైల్ బేస్డ్ లాంచర్స్ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు అని చెప్పి దాని మీనింగ్. నెక్స్ట్ అగ్ని 2 మిజైల్. ఫస్ట్ టెస్ట్ ఆఫ్ ద prototype of Agni 2 missile was carried out in the 1999. In 2010, the trial of a nuclear capable Agni 2 ballistic missile was conducted. అయితే ఇక్కడ చూడండి అగ్ని 2 వాజ్ డెవలప్డ్ బై అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబొరేటరీ along with the DRDO laboratories and integrated by Bharat Dynamics Limited. Surface to surface medium range nuclear capable missile
2,000 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. ఇది క్యాన్ బి ఇంక్రీజ్ టు 2,000 కిలోమీటర్స్ అండ్ పేలోడ్ 1,000 కిలోమీటర్స్ అనమాట. టూ స్టేజ్ బ్యాలిస్టిక్ మిసైల్ విత్ సాలిడ్ ఫ్యూయల్ ఇది. నెక్స్ట్ అగ్ని 3 మిసైల్. అగ్ని 3 ఇస్ ఏ టూ స్టేజ్ సాలిడ్ ప్రొపలెంట్ మిసైల్ డిప్లాయిడ్ ఇన్ రైల్ మొబైల్ మోడ్. అండ్ ఫ్లైట్ టెస్టెడ్ వచ్చేసి 2007లో ఫ్లైట్ టెస్ట్ చేసిండు. సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్ ఇది అండ్ ఇంటిగ్రేటెడ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అనమాట ఇది. అండ్ 3,500 కిలోమీటర్స్ రేంజ్ వచ్చేసి పేలోడ్ 1,500 కిలోమీటర్స్. నెక్స్ట్ అగ్ని 4. అగ్ని 4 ఇస్ ద ఫోర్త్ బ్రిలియంట్ రిజల్ట్ ఆఫ్ డిఆర్డిఓ అగ్ని సిరీస్లో. అండ్ ఫస్ట్ టెస్టెడ్ వచ్చేసి 2011లో టెస్ట్ చేసింది ఇది. అండ్ ప్రీవియస్లీ దీన్నే అగ్ని ప్రైమ్ అనేవాళ్ళు, అగ్ని 2 ప్రైమ్ అనేవాళ్ళు. అగ్ని 4 ఈజ్ అన్ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. 1,000 కిలోమీటర్స్ రేంజ్ వచ్చేసి అండ్ అప్ టు 4,000 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళారు. పేలోడ్ 1,000 kg అప్ టు 4,000 కిలోమీటర్స్ వరకు. అండ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ ఇది. ఇట్ ఈస్ ఏ మొబైల్ టూ స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ సిస్టమ్. నెక్స్ట్ అగ్ని 5 missile. Agni 5 was first test fired in April 2012 from Wheeler Island off the coast of Odisha. అగ్ని 5 ఇస్ అన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్ కాంటినెంటల్ అంటే ఒక్కో కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి వెళ్ళగలదు. అంటే ఇప్పుడు ఏషియా అంటే ఇండియా నుంచి యూరోప్ వరకు వెళ్ళగలదు అనమాట. పవర్డ్ బై సాలిడ్ ఫ్యూయల్ అండ్ న్యూక్లియర్ కేపబుల్ మిసైల్ విచ్ యూజెస్ ఏ త్రీ స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్డ్ ఇంజిన్. ఇది త్రీ స్టేజ్ అనమాట, గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్. సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇట్ ఈస్ ఏ త్రీ స్టేజ్ సాలిడ్ రాకెట్ ఫర్ పవర్డ్ మిసైల్ కేపబుల్ ఆఫ్ క్యారింగ్ 1.5 ton న్యూక్లియర్ వార్ హెడ్ ఇది. అండ్ రేంజ్ వచ్చేసి 5,000 to 5,500 కిలోమీటర్స్ వరకు, విచ్ పుట్స్ మేజర్ సిటీస్ ఇన్ చైనా అంటే బీజింగ్ ఇవన్నీ కూడా ఈ రేంజ్లోకి వస్తాయి. Uh, అంటే వాటిని టార్గెట్ చేయగలరు. ఇట్ ఈస్ ఎ ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ దట్ కెనాట్ బి స్టాప్డ్ వితౌట్ అన్ ఇంటర్సెప్టర్ ఆర్ మిసైల్. అంటే ఫైర్ అండ్ ఫర్గెట్ అనమాట, దాన్ని ఇంటర్సెప్ట్ చేయలేవు అంత ఈజీగా. ఇది చూడండి అగ్ని 5 అనమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్ రీసెంట్గా జరిగింది ఇది, అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇది. గుర్తుపెట్టుకోండి, ఇది మిషన్ దివ్యాస్త్ర అగ్ని 5 విత్ మల్టిపుల్ వార్ హెడ్ టెక్నాలజీ అనమాట. డిఆర్డిఓ డెవలప్ చేసింది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ, ఈ వర్డ్స్ చూడండి చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ టెక్నాలజీ. March 11th 2024 రోజు టెస్ట్ చేసిన అనమాట, డిప్లాయ్ చేసింది ఇది. ద ఫ్లైట్ టెస్ట్ నేమ్డ్ మిషన్ దివ్యాస్త్ర వాస్ క్యారీడ్ అవుట్ ఫ్రమ్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఇన్ ఒడిస్సా. ఆ రోజు టెస్ట్ చేసిన అనమాట దీన్ని. అయితే న్యూ ఏజ్ అగ్ని 5 బ్యాలిస్టిక్ మిసైల్ ఎక్విప్డ్ టు క్యారీ మల్టిపుల్ వార్ హెడ్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ కేపబుల్ ఆఫ్ హిట్టింగ్ ఏ సపరేట్ టార్గెట్. ఇక్కడ చూడండి, మల్టిపుల్ టార్గెట్స్ ఎట్ ఏ టైం లాంచ్ చేస్తుంది అనమాట ఈ మిజైల్ అనేది. మల్టిపుల్ టార్గెట్స్ ఎట్ ఏ టైం లాంచ్ చేస్తుంది, సపరేట్ టార్గెట్స్ని. ద టెస్ట్ మార్క్స్ ఏ లాంగ్ అవైటెడ్ అప్గ్రేడ్ ఆఫ్ ఇండియాస్ మిజైల్ సిస్టమ్ అండ్ సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్సెస్ ఇట్ స్ట్రైక్ కేపబిలిటీ ఇంక్లూడింగ్ ద న్యూక్లియర్ ఆప్షన్. ఇక్కడ న్యూక్లియర్ మిజైల్స్ కూడా క్యారీ చేయగలదు, మల్టిపుల్ టార్గెట్స్ని ఎట్ ఏ టైం టార్గెట్ చేయడానికి అనమాట ఇది. దిస్ ఎబిలిటీ టు క్యారీ మల్టిపుల్ వార్ హెడ్స్ అనే సింగిల్ మిజైల్, ఒక సింగిల్ మిజైల్లో మల్టిపుల్ వార్ హెడ్స్ని తీసుకెళ్తాం ఇక్కడ. కాల్డ్ ఎంఐఆర్వి ఆర్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ఈజ్ ఎ టెక్నాలజీ దట్ ఆరిజినేటెడ్ 5 decades ago బట్ ఈజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఓన్లీ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ కంట్రీస్. అంటే కొన్ని కంట్రీస్లో మాత్రం ఇది ఉంది, యునైటెడ్ స్టేట్స్లో, రష్యా, చైనా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఫ్రాన్స్. లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ ఆల్సో క్లెయిమ్ టు హ్యావ్ టెస్టెడ్ ఎంఐఆర్వి ఎక్విప్డ్ మిజైల్ అనమాట. అబాబీల్ అనే మిజైల్ ఉందని చెప్పి పాకిస్తాన్ చెప్పింది. ఇప్పుడు ఇండియా దివ్యాస్త్ర, మిషన్ దివ్యాస్త్ర. Missiles equipped with MIRV technology can aim multiple targets that can be located hundreds of kilometers apart. చూడండి, ఇక్కడ ఇక్కడ ఒక టార్గెట్ ఉంది, ఇక్కడ ఒక టార్గెట్ ఉంది, ఇక్కడ ఒక టార్గెట్ ఉంది. ఇది 200 కిలోమీటర్స్ ఇట్లా 500 కిలోమీటర్స్ ఇట్లా ఉన్నా కూడా టార్గెట్ చేయగలదు. అగ్ని 5 విచ్ కెన్ క్యారీ న్యూక్లియర్ వార్ హెడ్స్ అండ్ హిట్ టార్గెట్స్ మోర్ దాన్ 5,000 కిలోమీటర్స్ అవే ఈజ్ aimed mainly at thwarting the challenge from China. It uses a three-stage solid fueled engine. And Agni Prime missile. Agni Prime ballistic missile was tested for the first time in June 2021. It is lighter than any of the previous Agni missiles.
ఇట్ ఈస్ ద సిక్స్త్ అండ్ మోస్ట్ రీసెంట్ వేరియంట్ ఆఫ్ ది అగ్ని సిరీస్ మిసైల్స్. అంటే అగ్ని సిక్స్ తర్వాత సిక్స్త్ అండ్ మోస్ట్ రీసెంట్ వేరియంట్ అనమాట. అగ్ని ప్రైమ్ ఈజ్ ఏ న్యూ జనరేషన్ న్యూక్లియర్ కేపబుల్ మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అనమాట. ఇట్ ఈస్ ఏ న్యూ జనరేషన్ న్యూక్లియర్ కేపబుల్ మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇట్ ఈస్ ఏ టూ స్టేజ్ కన్సిడర్డ్ సారీ క్యానిస్టర్డ్. ఇట్ ఈస్ a two-stage canistered solid propellant ballistic missile. క్యానిస్టర్డ్ అంటే ఏం లేదు. క్యానిస్టర్ అంటే ఇక్కడ మొబైల్ లాంచర్ అన్నట్టు ఇక్కడ అది. దిస్ ఈజ్ ఏ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిజైల్. 1000 to 2000 kilometers రేంజ్ ఇది. అరౌండ్ 1000 kilometers పేలోడ్ అనమాట. ఇట్ ఇన్కార్పొరేట్స్ అప్గ్రేడ్స్ సచ్ యాజ్ ప్రొపల్షన్ సిస్టమ్, కాంపోజిట్ రాకెట్ మోటార్ క్యాజిన్స్, ఇలాంటివి అప్గ్రేడెడ్ వర్షన్ దీంట్లో ఉన్నాయి. అగ్ని ప్రైమ్ మే బి లాంచ్డ్ బై ట్రైన్ ఆర్ రోడ్ అండ్ స్టోర్డ్ ఫర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్ క్యాన్ బి యూజ్డ్ టు టార్గెట్ ఎనిమీ షిప్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్. అగ్ని ప్రైమ్ అనేది. నెక్స్ట్ అగ్ని సిక్స్ మిజైల్ అనేది ఒకటి డెవలప్ చేస్తున్నారు. అగ్ని సిక్స్ ఈజ్ అనదర్ పవర్ఫుల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ సెట్ టు బి ఇన్ ఇట్స్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ బై డిఆర్డిఓ ల్యాబ్స్. ఇట్ విల్ బి ద మోస్ట్ రీసెంట్ అండ్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ అగ్ని మిజైల్ ప్రోగ్రామ్. అగ్ని మిజైల్ ప్రోగ్రామ్లో రీసెంట్ వర్షన్ అనమాట. ఇట్ విల్ బి కేపబుల్ ఆఫ్ బీయింగ్ లాంచ్డ్ ఫ్రమ్ సబ్మెరీన్స్ ఆర్ ఫ్రమ్ ల్యాండ్ అండ్ విల్ బి ఏబుల్ టు strike at a range of 6,000 to 10,000 kilometers with multiple independently టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అనమాట వార్ హెడ్స్ని. ఇది 6,000 to 10,000 kilometers వరకు కూడా ఉండొచ్చు. ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది ఇది. ఇక్కడ చూడండి క్వశ్చన్ చూడండి. అగ్ని ఫోర్ మిజైల్ గురించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ఆర్ కరెక్ట్ అన్న 2014 అడిగిన క్వశ్చన్ సివిల్ సర్వీసెస్లో. ఇట్ ఈస్ ఏ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ అన్నాడు. ఇట్ ఈస్ ఫ్యూయల్డ్ బై లిక్విడ్ ప్రొపలెంట్ ఓన్లీ అన్నాడు. ఇట్ క్యాన్ డెలివర్ ఏ 1 ton న్యూక్లియర్ వార్ హెడ్ అబౌట్ 7,500 kilometers అబౌవ్ అన్నాడు. సో ఇక్కడ చూడండి ఇది తీసేసి ఆన్సర్ వస్తుంది ఇక్కడ. ఓకేనా, అది తీసేసి ఆన్సర్ వస్తుంది. వన్ ఓన్లీ ఆన్సర్. లిక్విడ్ ప్రొపలెంట్ సాలిడ్ ప్రొపలెంట్ ఉంటుంది ఇది అగ్ని ఫోర్ గురించి. సో ఇక్కడ చూడండి 4,000 kilometers వరకు ఉంటుంది అండ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ 2-stage సాలిడ్ ఫ్యూయల్ సిస్టమ్ ఇది. ఇక్కడ చూడండి 2023లో అడిగిన సివిల్ సర్వీసెస్ క్వశ్చన్. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. Ballistic missiles are jet propelled at subsonic speeds throughout their flights, while cruise missiles are rocket powered only in the initial phase of flight. Agni 5 is a medium range supersonic cruise missile, while BrahMos is a solid fueled intercontinental ballistic missile. కరెక్ట్ ఏందని అడుగుతాడు. వన్ ఓన్లీ, టూ ఓన్లీ, వన్ అండ్ టూ, నైదర్ ఆర్ నాట్ టూ. ఇక్కడ బాలిస్టిక్ మిజైల్ వచ్చేసి జెట్ ప్రొపెల్డ్ అన్నాడు కదా. యాక్చువల్లీ ఇది ఇంటర్చేంజ్ చేసిండు, ఇది రాంగ్. అండ్ అగ్ని 5 ఈజ్ ఏ మీడియం రేంజ్ సూపర్ సోనిక్ కాదు, ఇది బాలిస్టిక్ మిసైల్. బ్రాహ్మోస్ అనే సూపర్ సోనిక్, ఇది కూడా ఇంటర్చేంజ్ చేసిండు. సో రెండు కాదు, కరెక్ట్ అని అడిగింది కాబట్టి నైదర్ వన్ నాట్ టూ ఈజ్ ఏ కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ ఒకటి త్రిశూల్. ద సిస్టమ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ టు డిఫెండ్ నావెల్ వెజల్స్ అగెనిస్ట్ మిజైల్స్ అండ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఆన్ ల్యాండ్. వాటిని డిఫెండ్ చేయడానికి ఇట్ ఈస్ షార్ట్ రేంజ్ లో లెవెల్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. ఇట్స్ లో లెవెల్ క్విక్ రియాక్షన్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. స్ట్రైక్ రేంజ్ వచ్చేసి 12 kilometers.
అండ్ 5.5 కేజీ లోడ్ అనమాట క్యారీ చేయగలదు. ఇట్ ఈస్ పవర్డ్ బై డ్యూయల్ థ్రస్ట్ ప్రొపల్షన్ స్టేజ్ విత్ యూజింగ్ హై ఎనర్జీ సాలిడ్ ప్రొపలెంట్. ఇండియా అఫీషియల్లీ షట్ డౌన్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ 27 ఫిబ్రవరి 2008. ఇది షట్ డౌన్ చేసేసింది, ఇప్పుడు లేదనమాట ఈ ప్రోగ్రామ్ అనేది. నెక్స్ట్ ఆకాష్ మిజైల్స్. ఆకాష్ ఈజ్ ఎ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్. ఇవి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అనమాట. సర్ఫేస్ నుంచి ఎయిర్కి లాంచ్ చేస్తాం. ఇది చూడండి ఇక్కడ, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. అండ్ ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఇంటర్సెప్టింగ్ అప్ టు ద రేంజ్ ఆఫ్ 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ వరకు కూడా దాన్ని ఇంటర్సెప్ట్ చేయగలదు. ఇట్ క్యాన్ ఫ్లై విత్ సూపర్సోనిక్ స్పీడ్. సూపర్సోనిక్ స్పీడ్లో ఇది ఫ్లై చేయగలదు. ఇట్ హ్యాస్ ఎ లాంచ్ వెయిట్ ఆఫ్ 720 kg. ఇట్ క్యాన్ రీచ్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 18 కిలోమీటర్స్. ఆకాష్ వెపన్ సిస్టమ్స్ హ్యాస్ బీన్ ఇండక్టెడ్ అండ్ ఈజ్ ఆపరేషనల్ విత్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఆర్మీ. రెండు యూజ్ చేస్తుంది అనమాట ఆకాష్ వేరియంట్. ఇది చూడండి ఆకాష్ మిజైల్స్ గురించి. నెక్స్ట్ ఆకాష్ 1S. Demand from our Indian Armed Forces for a missile with a seeker that can target inbound targets more accurately, for which the DRDO offered an upgraded Akash version. Akash ki upgraded version అనమాట ఇది Akash 1S. And tested Akash 1S, DRDO tested Akash 1 on 25 May and 27 May 2019 with a strike range of 30 kilometers that has the capability to carry warhead of 60 kg from integrated test range into test చేసినాం చాందీపూర్. ఆకాష్ 1S వాజ్ ఫైర్డ్ 5 times అగైనెస్ట్ మల్టిపుల్ టార్గెట్స్ అండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ట్రయల్స్ అనమాట. దాని గురించి ఇది ఆకాష్ 1S. అండ్ ఆకాష్ ప్రైమ్. ఆన్ 27 సెప్టెంబర్ 2021 డిఆర్డిఓ టెస్టిఫైడ్ ఏ న్యూ వర్షన్ ఆఫ్ మిజైల్. దాన్ని ఆకాష్ ప్రైమ్ అంటాం. ఆకాష్ ప్రైమ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ ఆకాష్ ఎస్ఏఎం. ఆకాష్ బేస్డ్ అప్గ్రేడెడ్ వర్షన్ ఇది కూడా. The missile is equipped with an improved active radio frequency seeker to further increase the accuracy. Is also optimized for low temperature and high altitude operations కి యూజ్ అవుతుంది అనమాట. ఇది ఆకాష్ ప్రైమ్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్. నెక్స్ట్ ఆకాష్ ఎన్జీ. న్యూ జనరేషన్ ఆకాష్ అంటాం దీన్ని, ఆకాష్ ఎన్జీని. అయితే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్ నుంచి టెస్ట్ చేసింది అనమాట January 12, 2024 రోజు. చాలా ఇంపార్టెంట్ ఇది. న్యూ జనరేషన్ అబ్రివేటెడ్ యాజ్ ఆకాష్ ఎన్జీ ఈజ్ ఏ మిడ్ రేంజ్డ్ మొబైల్ సర్ఫేస్ టు, అంటే మొబైల్ అంటే మూవ్ అవుతున్న వెహికల్ నుంచి లాంచ్ చేయొచ్చు అనమాట. సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ డెవలప్డ్ బై డిఆర్డిఓ అండ్ ప్రొడ్యూస్డ్ బై భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అండ్ భారత్ ఎలక్ట్రికల్స్. ఫర్ ద ఆకాష్ ఎన్జీ ప్రాజెక్ట్ డిఆర్డిఓ సెలెక్టెడ్ ఎలక్ట్రో న్యూమాటిక్స్ అండ్ హైడ్రాలిక్స్ ఇండియా, ఏ ప్రైవేట్ కంపెనీ అండర్ డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్ ప్రోగ్రామ్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ Akash NG is the successor of Akash and Akash 1, a series of missiles with improvements. So, ఇది Exercise Astra Shakti. Indian Akash Air Defense Missile System destroys 4 targets simultaneously in December 2023. Looking to export its indigenous weapon systems, India has strongly demonstrated the firepowers of its Akash surface to air weapon system, where a single firing unit simultaneously engaged and destroyed 4 unmanned targets during ఎక్సైజ్ అస్ట్రా శక్తి. ఎక్సైజ్ అస్ట్రా శక్తి అనేది ఒకటి కండక్ట్ చేసిన అనమాట. ఆకాష్ మిజైల్ ఏదైతుందో డిస్ట్రాయ్ చేసింది సైమల్టేనియస్గా. విత్ దిస్ డెమాన్స్ట్రేషన్ డ్యూరింగ్ ద ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ అస్ట్రా శక్తి 2023, ఇండియా హ్యాస్ బికమ్ ఫస్ట్ టు డెమాన్స్ట్రేట్ ద capability of engaging 4 targets simultaneously at such ranges by command guidance using a సింగిల్ ఫైరింగ్ యూనిట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కంట్రీ అనమాట. ఇండియా డెమాన్స్ట్రేటెడ్ ద ఫైర్ పవర్ ఆఫ్ ద ఇండిజినస్ ఆకాష్ మిసైల్ సిస్టమ్ వేర్ 4 targets అన్మాన్డ్ ఏరియల్ టార్గెట్స్ యూఏవీస్ అన్నట్టు వర్ ఎంగేజ్డ్ సైమల్టేనియస్లీ బై సింగిల్ ఆకాష్ ఫైరింగ్ యూనిట్. ద డెమాన్స్ట్రేషన్ వాస్ కండక్టెడ్ బై ద ఐఏఎఫ్ డ్యూరింగ్ అస్ట్రాశక్తి 28. ఎక్కడ జరిగిందంటే ఇది ఇంపార్టెంట్, సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో అనమాట. ఆన్ December 12. చాలా ఇంపార్టెంట్ ఇది. 2023లో జరిగింది ఇది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో నాగ్ మిజైల్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రోస్పినా. ఫర్ ద ల్యాండ్ అటాక్ వెర్షన్కి ప్రోస్పినా అని నేమ్ ఇచ్చిన అనమాట దీనికి. ఇట్స్ ద థర్డ్ జనరేషన్ ఆల్ వెదర్ ఫైర్ అండ్ ఫర్గెట్ లాక్ అండ్ ఆఫ్టర్ లాంచ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అనమాట. ఇది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అంటాం, థర్డ్ జనరేషన్ సంబంధించింది. ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ టు స్ట్రైక్ అండ్ న్యూట్రలైజ్ ఎనిమీ ట్యాంక్స్ అండర్ ద రేంజ్ ఆఫ్ 500 meters to 20 kilometers depending on variant. The missile is launched from the Nag missile carrier Namika, which is capable of carrying up to 6 combat missiles. Nag missiles carry is
Carrier is a BMP-2 based system with amphibious capability. The missile uses an 8 kg high explosive anti-tank tandem warhead capable of night strike capabilities as it uses an imaging infrared guidance system. And the Nag has five variants under development: a land version for a mast mounted system, helicopter launched Nag Helinantum, also known as Dhruvasrantam, a man portable version untadi, and an air launched version untadi, which replaces the current imaging infrared to millimetric wave captive radar homing seeker, and the Nag missile carrier Namika tank buster, which is a modified BMP-2 infantry fighting vehicle produced under license in India by Ordnance Factory Medak అనమాట. Next, MP-80GM. Man Portable Anti-Tank Guided Missile is an Indian-made third generation anti-tank guided missile derived from the Nag missile. Recently, DRDO confirmed its production to start in 2021. ప్రొడక్షన్ చేసిన తర్వాత టెస్ట్ ట్రయల్ చేస్తారు. ఆ టెస్ట్ ట్రయల్ చేసిన తర్వాత ఇండక్ట్ చేసుకుంటారు అది. నెక్స్ట్ హెలినా హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్ని హెలినా అంటాం. Helena is air-launched version of the Nag with extended range. It is launched from twin tube stub wing-mounted launchers on board HAL Rudra helicopters and HAL light combat helicopters manufactured by Hindustan Aeronautics Limited. దాని నుంచి లాంచ్ చేస్తాం. On 12th April 2022, Helena was testified from Dhruv helicopter platform in Pokhran. సో ఇది హెలినా అంటే హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్ మిసైల్. Next, Sant or standoff anti-tank guided missile is a fourth generation upgraded variant of Helena missile developed for long distance airborne anti-armor role. In November 2012, DRDO developed Sant was successfully tested at Pokhran range. The upgraded version of the missile is equipped with electro-optical thermal imager and a new nose-mounted millimeter wave active radar homing seeker with an extended range of up to 15 kilometers to 20 kilometers. On 11th December 2021, DRDO and IAF flight tested Sun from Pokhran ranges. Next, BrahMos missile. BrahMos is a joint venture between DRDO and NPOM of Russia. గుర్తుపెట్టుకోండి. It is a long range nuclear capable supersonic cruise missile system. ఇది చాలా ఇంపార్టెంట్. లాంగ్ రేంజ్ మిజైల్ న్యూక్లియర్ కేపబుల్ న్యూక్లియర్ వార్ హెడ్ తీసుకెళ్ళదు అండ్ సూపర్సోనిక్ స్పీడ్లో వెళ్తుంది అండ్ క్రూజ్ మిజైల్ సిస్టమ్. ఇట్ పొజెసెస్ ద కేపబిలిటీ టు బి డిప్లాయిడ్ ఫ్రమ్ సెవరల్ ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ ఎయిర్ నుంచి లాంచ్ చేయొచ్చు, సీ నుంచి, ల్యాండ్ నుంచి. ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ట్రావెలింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ అప్ టు మ్యాచ్ 3 అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ క్రూజ్ మిజైల్స్ అనమాట. ఇట్ వాస్ డెవలప్డ్ బై బ్రామోస్ ఏరోస్పేస్ అండ్ టెస్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 2001. బ్రామోస్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద రివర్స్ బ్రహ్మపుత్ర అండ్ మోస్క్వా రష్యా రివర్. ఈ రెండు నేమ్తో బ్రామోస్ అనేది తీసుకొచ్చింది. బ్రామోస్ ఇస్ ద potent offensive missile weapon system already inducted into the armed forces. BrahMos is the heaviest weapon to be developed on Sukhoi 30 MKI fighter aircraft లో heaviest weapon అనమాట ఇది with a weight of 2.5 tons. BrahMos is a multi platform, that is it can be launched from land నుంచి ఎయిర్ సీ ఎక్కడి నుంచైనా లాంచ్ చేయొచ్చు. ఇట్ ఆపరేట్స్ ఆన్ ద ఫైర్ అండ్ ఫర్గెట్స్ ప్రిన్సిపల్ అనమాట. ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఫర్దర్ గైడెన్స్ ఆఫ్టర్ లాంచ్ అనమాట. ఫర్దర్ గైడెన్స్ అవసరం లేదు. BrahMos is one of the fastest cruise missile currently operational, deployed with a speed of Mach 2.8, which is 3 times more than the speed of sound అనమాట. అందుకే సూపర్ సానిక్ అంటాం. అండ్ వర్కింగ్ ఆఫ్ బ్రాహ్మోస్ ఇదంతా అవసరం లేదు, ఆల్రెడీ చదివాం కదా. ఇక్కడ చూడండి, బ్రాహ్మోస్ ఏరోస్పేస్ ఎలా ఫామ్ అయిందంటే ఇట్లా జాయింట్ వెంచర్ అనమాట. ఇండియా అండ్ రష్యా మధ్యలో జాయింట్ వెంచర్ అది గుర్తుపెట్టుకోండి. డిఆర్డిఓ అండ్ రష్యాస్ ఎన్పిఓ మషినోస్ట్రోయి అయిన ఏదైతే ఉందో ఎన్పిఓఎం, ఆ రెండింటి మధ్యలో జాయింట్ వెంచర్ అది. అండ్ ఇక్కడ చూడండి, ఇండియా వచ్చేసి 50.5% ఇండియా ఓన్ చేస్తుంది అండ్ 49.5% రష్యా ఓన్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ మనకి ఈ జాయింట్ వెంచర్లో. అండ్ బ్రాహ్మోస్ మిజైల్ సిరీస్ చూస్తే
BrahMos supersonic missile. First launched in 2001, it has been upgraded several times with versions tested on land, air, and sea platforms. It is a two-stage missile with a solid propellant booster engine that propels it to supersonic speed before separating. During the cruise phase, the liquid ramjet or second stage propels the missile closer to 3 Mach. అంటే ఇక్కడ ఏంది సాలిడ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ లిక్విడ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అనమాట స్పెషల్ ఫీచర్స్ ఇవి యూనివర్సల్ ఫర్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అంటే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో యూజ్ చేసేది స్టెల్ టెక్నాలజీ ఉంటుంది అండ్ గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది విత్ అడ్వాన్స్డ్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఫైర్ అండ్ ఫార్గెట్ ప్రిన్సిపల్ హై పర్సనల్ స్పీడ్ హై సూపర్సోనిక్ స్పీడ్ ఆల్ త్రూ ద ఫ్లైట్ అంటే అప్ టు 290 కిలోమీటర్స్ లాంగ్ ఫ్లైట్ రేంజ్ విత్ వెరైటీస్ ఆఫ్ ఫ్లైట్ ట్రాజెక్టరీస్ లో రేడార్ సిగ్నేచర్ అంటే అంత ఈజీగా డిటెక్టబుల్ అవ్వదు అనమాట ఇవి ఫీచర్స్ ఇది బ్రాహ్మోస్ గురించి నెక్స్ట్ బ్రాహ్మోస్ ఎంజిన్ న్యూ జనరేషన్ అనమాట BrahMos NG next generation. BrahMos NG promises to become one of the most potent weapon systems in the future. BrahMos NG is a multi-platform ఇది కూడా అంటే డిఫరెంట్ టార్గెట్స్ అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి లాంచ్ చేయొచ్చు ఎయిర్ నుంచి ల్యాండ్ నుంచి అట్లా మల్టీ టార్గెట్ అండ్ లైట్ వెయిట్ వెపన్ సిస్టమ్ ఇది అండ్ మేకింగ్ ఇట్ పర్ఫెక్ట్ ఫర్ ద బ్యాటిల్ ఫీల్డ్ రేంజ్ 290 కిలోమీటర్స్ 3.5 మ్యాచ్ స్పీడ్ అనమాట స్మాలర్ రేడార్ క్రాస్ సెక్షన్ ఇది అంటే దాన్ ద ప్రీవియస్ మిసైల్ మేకింగ్ ఇట్ మోర్ డిఫికల్ట్ ఫర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ టు డిటెక్ట్ అండ్ ఎంగేజ్ ద టార్గెట్ అంటే ఈజీగా డిటెక్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదనమాట ఇది కీ ఫీచర్స్ చూస్తే రెడ్యూస్ డైమెన్షన్ అండ్ వెయిట్ ఫర్ వైడ్ స్ప్రెడ్ యూసేజ్ అడ్వాన్స్డ్ నెక్స్ట్ జనరేషన్ స్టెల్త్ హయ్యర్ వర్సటైలిటీ ఇన్ అండర్ వాటర్ కంపాటబిలిటీ అంటే ఇక్కడ ఏంది అడ్వాన్స్డ్ వర్షన్ అన్నట్టు ఇది బ్రాహ్మోస్ ఎన్జీ అంటాం ఇది నెక్స్ట్ బ్రాహ్మోస్ టూ ఆల్సో known as BrahMos Mark II is a hypersonic cruise missile. It will be used as a ship-based HCM to increase the offensive capabilities of the Indian Navy in the Indian Ocean range. This will help India counter the growing belligerence of China in the Indo-Pacific region. Hypersonic BrahMos 2 will be inspired by Russia's 3M22 Zircon యాంటీ షిప్ హైపర్సోనిక్ ఏంటంటే హైపర్సోనిక్ అంటే ఇంకా 5 కంటే ఎక్కువ స్పీడ్ అప్ టు 7 5 కంటే ఎక్కువ ఉంటే హైపర్సోనిక్ అంటాం రేంజ్ 300 మైల్స్ అనమాట ఇది ఎక్కడ నుంచి అన్నా ల్యాండ్ చేయొచ్చు ల్యాండ్ ఎయిర్ ఆర్ సీ నుంచి సో ఇది చూడండి అంటే ఇది ఇంకా ఇండక్ట్ చేసుకోలేదు టైం పడుతుంది బ్రాహ్మోస్ 2 అనేది అండ్ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి ల్యాండ్ బేస్డ్ సీ బేస్డ్ అట్లా బ్రాహ్మోస్ అనేది దాని గురించి వస్తుండేది నెక్స్ట్ వచ్చేసి బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ It is an attempt to develop and use a multi-layered ballistic missile defense system to protect from ballistic missile attacks. అంటే అవుట్ సైడ్ కంట్రీస్ నుంచి ఏదైతే బాలిస్టిక్ మిజైల్ వస్తుందో దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అనమాట ఇది బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇండియాస్ డెసిషన్ టు డెవలప్ బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ in light of the ballistic missile threat mainly from Pakistan especially can be attributed to the కార్గిల్ వార్ అనమాట దాని తర్వాతనే ఈ బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ పైన ఫోకస్ చేసింది అనమాట ఇట్ ఈస్ ఎ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ షీల్డ్ అగైన్స్ బాలిస్టిక్ మిజైల్ అటాక్స్ అంటే బాలిస్టిక్ మిజైల్ ఒకవేళ అవుట్ సైడ్ కంట్రీ నుంచి వస్తే మనం డిఫెండ్ ఎలా చేసుకోవాలి అదనమాట బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ అనేది
Ballistic missile can be intercepted in three phases: టర్మినల్ phase లో, మిడ్ కోర్స్ ఇంటర్సెప్షన్ అండ్ లిఫ్ట్ ఆఫ్ ఫేస్. ఇట్లా డిఫరెంట్ వేస్లో ఇంటర్సెప్ట్ చేస్తాం. అయితే ఇండియాస్ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్ చూస్తే చూడండి, టూ టైర్స్ ఆఫ్ ఇండియాస్ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ ఉంటుంది అండ్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ రెస్పెక్టివ్ ఉంటుంది. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ చూస్తే ఆల్సో రిఫర్ టు యాజ్ ప్రద్యుమ్న బ్యాలిస్టిక్ మిజైల్ ఇంటర్సెప్టర్ అంటాం. ఇట్స్ డిజైన్డ్ ఫర్ హై ఆల్టిట్యూడ్ ఇంటర్సెప్షన్, ఎక్సో అట్మాస్ఫిరిక్ ఇంటర్సెప్షన్ అనమాట దీన్ని. అండ్ ఇంటర్సెప్ట్ మిజైల్స్ ఎట్ ఆల్టిట్యూడ్స్ బిట్వీన్ 50 to 80 కిలోమీటర్స్. అండ్ టూ పిఏడి వేరియంట్స్ ఆర్ డెవలప్డ్. ప్రద్యుమ్న మిజైల్ ఒకటి అండ్ పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఒకటి దీనిలో పాటుగా. ఇట్ ఈస్ ఏ టూ స్టేజ్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఫ్యూయల్డ్ క్విక్ రియాక్షన్ మిజైల్ టు ఇంటర్సెప్ట్ ఇన్కమింగ్ మిజైల్స్. ఏదంటే ఇక్కడ ప్రద్యుమ్న మిజైల్ వచ్చేసి ఎట్ 80 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ విత్ ఏ మాక్సిమం స్పీడ్ ఆఫ్ మ్యాచ్ 5. అండ్ పృథ్వీ ఏ డిఫెన్స్ వెహికల్ వచ్చేసి అడ్వాన్స్డ్ వేరియంట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ కైనెటిక్ కిల్ వెహికల్ అటాచ్డ్ టు ద టాప్ ఆఫ్ డ్యూయల్ స్టేజ్ పిఏడి ఇంటర్సెప్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అనమాట ఇది పృథ్వీ డిఫెన్స్ వెహికల్ అనేది. సో ఇది నార్మల్గా పృథ్వీ డిఫెన్స్ గురించి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ వచ్చేసి ఆల్సో కాల్డ్ అశ్విన్ బ్యాలిస్టిక్ మిజైల్ ఇంటర్సెప్టర్ అనమాట. దీన్ని అశ్విన్ బ్యాలిస్టిక్ మిజైల్ ఇంటర్సెప్టర్ అంటాం. ఎండో అట్మాస్ఫిరిక్ ఇంటర్సెప్షన్ సిస్టమ్ ఫర్ లో ఆల్టిట్యూడ్ ఇంటర్సెప్షన్ కోసం. ఎండ అంటే విత్ ఇన్ అట్మాస్ఫియర్. ఆల్టి ఆల్టిట్యూడ్ ఆఫ్ ఇంటర్సెప్షన్ వచ్చేసి అప్ టు 30 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అశ్విన్ ఇంటర్సెప్టర్ సింగిల్ స్టేజ్ సాలిడ్ రాకెట్ ప్రొపెల్డ్ మిజైల్స్ దట్ కెన్ అటైన్ 4.5 మ్యాచ్ స్పీడ్స్, 100 కిలోమీటర్స్ రేంజ్ అండ్ 20 కిలోమీటర్స్ ఆపరేషనల్ ఆటిట్యూడ్ టు న్యూట్రలైజ్ హోస్టైల్ ప్రాజెక్ట్ లైన్స్. అంటే న్యూట్రలైజ్ చేయడానికి అనమాట వాటిని. అండ్ డిఆర్డిఓ ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఒకటి డెవలప్ చేసింది, ప్రాజెక్ట్ ఆఫ్ డిఆర్డిఓ. సో దీన్ని ఏమని అంటే నేత్ర అంటాం. నేత్ర ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. ఇన్ 2003 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్యారీడ్ అవుట్ ఏ జాయింట్ స్టడీ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ డిఓ ఒక స్టడీ కండక్ట్ చేసింది. ద గవర్నమెంట్ దెన్ అప్రూవ్ ద ప్రాజెక్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఎయిర్ బార్న్ ఎయిర్ ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ప్రాజెక్ట్ విత్ ద సెంటర్ ఫర్ ఎయిర్ బార్న్ సిస్టమ్స్ అండ్ విచ్ లెడ్ టు ద డిజైన్, system integration and testing of the system. Electronics and radar development establishment was responsible for the design of the radar laboratory. Deal అంటే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ ల్యాబొరేటరీ బేస్డ్ ఇన్ డెహ్రాడూన్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డేటా లింక్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఫర్ ఏఈడబ్ల్యూ అండ్ సిఎస్ అనమాట. అండ్ డ్రీమ్ వాజ్ రియలైజ్డ్ ఆన్ 14 ఫిబ్రవరి 2017 విత్ ద హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద సిస్టమ్ టు ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసిన అనమాట. Currently, two AEW and C systems named Netra are being used extensively by the Indian Air Force for various operations. యూజ్ చేస్తుంది ఇక్కడ. First fully modified aircraft for the indigenously deployed Indian Airborne Early Warning Control System undertook its maiden flight in Brazil in December 2007. ఫస్ట్ బ్రెజిల్లో దీన్ని టెస్ట్ చేసిండు. నెక్స్ట్ సమ్మర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ celebrated the triumph of the summer air defense missile system successfully tested during the exercise అస్త్రశక్తి 2023 అయితే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంకలో జరిగినప్పుడు ఈ సమ్మర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది అనమాట. ఇట్ ఈస్ ఏ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ ఇండిజినియస్లీ క్రాఫ్టెడ్ బై ద ఐఎఫ్స్ 7 బేస్ రిపేర్ డిపోర్ట్ అనమాట అండ్ 11 బిఆర్డి ఇన్ కొలాబరేషన్ విత్ సిమ్రాన్ ఫ్లోటెక్ ఇండస్ట్రీస్ అండ్ యమాజుకి దెంకి. సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఫర్ అజ్యూర్డ్ రిటాలియేషన్. సమ్మర్ ఇస్ ఏ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ అనమాట. ఇది షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్. It has been developed by a unit under the IAF's maintenance command. The system is credited with a maximum range of 10 to 12 kilometers and is used against low flying aerial targets. It can engage aerial targets with missiles operating at a speed of 2 to 2.5 Mach. Next, Astra missile. Astra is a beyond visual range (BVR) antam air to air missile designed to be mounted on a fighter aircraft. It is indigenously developed by the DRDO and Bharat Dynamics Limited, Indian Air Force కోసం. The missile is designed to engage and destroy highly maneuvering supersonic aircraft.
అంటే డిస్ట్రాయ్ చేయడానికి అనమాట. అంటే సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ని డిస్ట్రాయ్ చేయడానికి. ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్ ఇట్స్ క్లాస్ ఆఫ్ వెపన్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ దట్ కేటగిరీ ఆఫ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్లో. ద మిజైల్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ in multiple variants to meet specific requirements. Astra Mk1 weapon system integrated with Sukhoi 30 Mk1 aircraft is being inducted into the Indian Air Force. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇండక్ట్ చేసింది. ఫ్యూచర్ చూస్తే ఇది దీన్ని ఇట్ హ్యాస్ అ రేంజ్ ఆఫ్ 80 to 110 కిలోమీటర్స్ ఇన్ ఏ హెడ్ ఆన్ చేస్ అండ్ కెన్ ట్రావెల్ ఎట్ 4.5 మ్యాచ్ స్పీడ్ అంటే ఆల్మోస్ట్ హైపర్సోనిక్ అనమాట. 5 అంటే హైపర్సోనిక్. మిజైల్ ఆల్సో హ్యాస్ ఏ లోకల్లీ డెవలప్డ్ కేయూ బ్యాండ్ యాక్టివ్ radar guidance system and a 15 kg warhead. It offers the pilot the option to choose between lock on before launch and lock on after launch. ఈ రెండు ఆఫర్ చేయగలదు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అడ్వాన్స్డ్ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ. ఇది ఆస్ట్రా మిజైల్ గురించి. బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్ అనమాట ఇది. నెక్స్ట్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్, LRSA ఏమంటాం, ఆర్ అడ్వాన్స్డ్ మిజైల్స్. దే ఆర్ డిజైన్ టు బి లాంచ్డ్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ఇంటర్సెప్ట్ అండ్ డిస్ట్రాయ్ ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ అండ్ మిజైల్స్ ఎట్ లాంగ్ రేంజెస్. దే ఆర్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ఇంపార్టెంట్ టార్గెట్స్ సచ్ as సిటీస్, వీటిని ప్రొటెక్ట్ చేయడానికి. సో ఎల్ఆర్ఎస్ఎం గురించి అయితే మైత్రి ఇంకోటి ఉంది, నెక్స్ట్ జనరేషన్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్, QRSAM అంటాం వీటిని. QRSAM అండర్ డెవలప్మెంట్లో ఉంది. షార్ట్ రేంజ్ అనమాట ఇది. సర్ఫేస్ టు ఎయిర్ పాయింట్ డిఫెన్స్ సిస్టమ్ ఫిల్ ద గ్యాప్ లెఫ్ట్ బై ద డిస్కనెక్షన్ ఆఫ్ ది త్రిశూల్ మిజైల్ సిస్టమ్. త్రిశూల్ మిజైల్ సిస్టమ్ డిస్కార్డ్ చేసిన దాని ప్లేస్లో ఇది వచ్చింది అనమాట. బ్లెండ్ ఆఫ్ ఫ్రెంచ్ మైకా అండ్ డిఆర్డిఓ త్రిశూల్ టెక్నాలజీస్ బ్లెండ్ ఇది. ఎయిమ్స్ ఫర్ న్యూక్లియర్ వార్ హెడ్ పర్సెంట్ కిల్ ప్రాబబిలిటీ అంటే ఇక్కడ ఏంది 100% కిల్ ప్రాబబిలిటీ పెంచడానికి అనమాట. The project was expected to be cancelled as DRDO has instead taken up the development of an alternative missile known as VLSRSAM అని డెవలప్ చేస్తుంది అనమాట. derived from the Astra Mk1 air-to-air missile for use by Indian Navy and QRSM for the Indian Army. అందుకే ఇది క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంది. స్పైడర్ అక్వైర్డ్ మిజైల్ సిస్టమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. షార్ట్ రేంజ్ క్విక్ రియాక్షన్ మిజైల్ అనమాట. న్యూట్రలైజెస్ ఎన్వి టార్గెట్స్ అప్ టు 15 కిలోమీటర్స్ ఉన్న వాటిని న్యూట్రలైజ్ చేయగలదు. షార్ట్ రేంజ్ కంపేర్డ్ టు ఇండియా ఇండిజినియస్లీ డెవలప్డ్ ఆకాశ్ మిజైల్స్ ఇది. ఆల్ వెదర్ మిజైల్స్ విత్ ఆటోమేటిక్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అగ్రెసివ్ ఎయిర్క్రాఫ్ట్, యూఏవీస్ అండ్ లో లెవెల్ క్రూజ్ మిజైల్స్ ఇవి. అండ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ బరాక్ 8 అంటాం. దీన్ని ఇజ్రాయెల్ నుంచి తీసుకుంది. సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ డెవలప్డ్ జాయింట్లీ బై డిఆర్డిఓ అండ్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ కోసం. MRSM is land-based version of Barak 8, is an Indo-Israeli jointly developed surface-to-air missile system designed to defend against any type of airborne threat, including aircraft, helicopters, anti-ship missiles, UAVs, as well as ballistic missiles. వాటిని డిఫెండ్ చేయడానికి అనమాట. సో MRSM గురించి ఇది. నెక్స్ట్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్. It was conceptualized in the 1980s, and the first flight of the LCA technology demonstrator was held in January 2001. It was envisioned in the late 1980s to replace the MiG-21 and Sukhoi 7 fleet ఏదైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేయడానికి అనమాట. ద ఇండిజినస్ సింగిల్ ఇంజిన్ 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ క్రిస్టన్ డాస్ తేజాస్ has become a long way both in terms of the maturity of the platform as well as the overall aircraft development program despite రిపీటెడ్ డిలేస్ అండ్ కాస్ట్ ఓవర్ రన్స్. ఇది 4.5 జనరేషన్ అనమాట. ఇది ఇండియాలో ఫిఫ్త్ జనరేషన్ లేదు ఇప్పటివరకు, అంటే ఇంకా ఇండక్ట్ చేసుకోలేదు. ఆ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది తేజాస్. ఇట్ ఈస్ ఏ 4.5 జనరేషన్ సింగిల్ సీట్ సూపర్ సోనిక్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. DRDO ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ led the design and development of the aircraft under the Light Combat Aircraft program with Hindustan Aeronautics Limited working as the prime industrial contractor అనమాట.
It entered service with the Indian Air Force in July 2016. It is India's second indigenous fighter jet after the HAL HF-24 మారుతి అవుతుందో దాని తర్వాత సెకండ్ అనమాట ఇది. ఇట్ ఈస్ డిజైన్ ఫర్ అఫెన్సివ్ ఎయిర్ సపోర్ట్, క్లోజ్ కంబాట్ అండ్ గ్రౌండ్ అటాక్ రోల్స్. ఇట్ హ్యాస్ త్రీ ప్రొడక్షన్ మోడల్స్: తేజస్ మార్క్ వన్, తేజస్ మార్క్ వన్ అండ్ ట్రై ట్రైనర్ వేరియంట్ అనమాట. ఇట్లా త్రీ మోడల్స్ ఉన్నాయి. ఫీచర్ చూస్తే దీనికి, ఇట్ ఇస్ ద స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్ ఇన్ ఇట్స్ క్లాస్ ఆఫ్ కాంటెంపరీ సూపర్సోనిక్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. It features a fin but lacks a horizontal tail. The aircraft weighs approximately 5,450 kg and has a maximum takeoff weight of 13,500 kg. It is powered by single operated GE engine అంటాం, జనరల్ ఎలక్ట్రిక్ F414 ఈ ఇంజిన్ అనమాట. యూఎస్ నుంచి తీసుకొచ్చిన ఇంజిన్. ఇట్ ఈస్ డిజైన్ టు క్యారీ రేంజ్ ఆఫ్ ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, పేషెంట్ గైడెడ్ వెపన్స్, ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ కేపబిలిటీ కూడా ఉందన్నమాట దీనికి. సో ఇది. నెక్స్ట్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, తేజస్ మార్క్ 1A వేరియంట్ అనమాట. ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ LCA-MK1. It is a supersonic fighter at all altitude for air combat, which can carry a payload of 3,500 kg, and it is best suited for offensive air support. MK1A, which will have over 40 modifications over the MK1 variant. ఇది variant including some major ones like a new electronic warfare system, advanced electronically scanned array ఉంటుంది radar, and beyond visual range missiles and network warfare systems include software defined radio. ఇవన్నీ దీంట్లో ఇంక్లూడ్ చేసిన అనమాట. లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ MK2 ఉంది ఇక్కడ. ఇట్ ఈస్ ఎ లార్జర్ ఎయిర్క్రాఫ్ట్ విత్ ఎ మోర్ కేపబుల్ ఇంజిన్ ఇది. ఇట్ బ్రింగ్ సిగ్నిఫికెంట్ కేపబిలిటీ ఎన్హాన్స్మెంట్ LCA ప్రోగ్రామ్ అవుతుందో అప్గ్రేడెడ్ అనమాట దీంట్లో. సో ఇవి ఫీచర్స్ దీంట్లో. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే రఫేల్, దసోల్త్ రఫేల్ అనమాట. ఇది లిటరలీ మీనింగ్ గస్ట్ ఆఫ్ విండ్ అనే మీనింగ్ వస్తుంది. ఫ్రెంచ్ నుంచి తీసుకున్నారు ఇది దసల్ట్, రఫేల్ గురించి. మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఈజ్ ఏ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటెండెడ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ రోల్స్ ఇన్ కంబాట్. కంబాట్ అంటే ఇక్కడ ఫైట్ చేసేటప్పుడు అలా ఏంటంటే డిఫరెంట్ రోల్స్ పర్ఫామ్ చేస్తుంది. ఓమ్ని రోల్ 4.5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ బై దసాల్త్ అనమాట. 4.5th జనరేషన్ ఇది కూడా. ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్స్ లేవు ఇండియాలో, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ రిసీవ్డ్ ఇట్స్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 5 out of 36 ఆఫ్ ఫ్రెంచ్ రఫాల్ ఏవియేషన్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఎట్ అంబాలా ఎయిర్ బేస్ ఇన్ 2020. ఇది గుర్తుపెట్టుకోండి. ద లాస్ట్ ఆఫ్ 36 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రఫాలే ఫైటర్ జెట్స్ వచ్చేసి ఫ్రెంచ్ నుంచి 15th December 2020 రోజు రిసీవ్ చేసుకుంది ఇండియా, లాస్ట్ బ్యాచ్. సో ఇవి డెల్టా, కనా డెల్టా, ఇట్లా వేరే దాంట్లో వింగ్ ఎలా ఉంటుందని చెప్పి దాన్ని బట్టి ఇది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే రఫాల్ ఎయిర్ జెట్స్ గురించి ఇదనమాట. హిస్టారికల్ అంటే ఇండియా అండ్ డీల్ గురించి. స్పెసిఫికేషన్స్ ఏంటంటే రఫాల్ గురించి ఎయిర్ సుప్రీమసీ ఉంటుంది, వైడ్ రేంజ్ ఆఫ్ వెపన్స్ యూజ్ చేయొచ్చు, అండ్ స్కాల్ప్ క్రూజ్ మిజైల్స్ అనమాట. ఇట్ క్యాన్ హిట్ టార్గెట్ 300 kilometers అవే. MICA మిజైల్ సిస్టమ్ ఉంటుంది, A to A టార్గెట్స్. ఫ్లైట్ అవర్స్ వచ్చేసి ద ఎయిర్క్రాఫ్ట్ హ్యాస్ 30,000 ఫ్లైట్ అవర్స్ ఇన్ ఆపరేషన్ అనమాట. ఇది. అండ్ నెక్స్ట్ పినాకా మిజైల్ సిస్టమ్. పినాకా ఈజ్ ఏ మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ఇది. ఇట్ ఈస్ డిజైన్డ్ బై ద ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఏ laboratory of DRDO. It was first used during the Kargil War. It delivers lethal and responsive fight against a variety of area targets such as exposed enemy troops, armored and soft skin vehicles, communication centers, air terminal complexes, fuel and ammunition dumps, ఇలా అనమాట డిఫరెంట్ దాంట్లో. అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ గురించి. అండ్ వేరియంట్స్ వచ్చి డిఆర్డిఓ హ్యాస్ ఆల్సో డెవలప్డ్ అండ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ MK2 అండ్ గైడెడ్ వేరియంట్స్ ఆఫ్ ది పినాకా, విచ్ హ్యాస్ అ రేంజ్ ఆఫ్ అరౌండ్ 60 kilometers అనమాట. వైల్ ద గైడెడ్ పినాకా సిస్టమ్ హ్యాస్ అ రేంజ్ ఆఫ్ 75 kilometers. ఇది రేంజ్ గురించి, పినాకా మిజైల్స్ గురించి. ఇవి పినాకా మిజైల్స్ గురించి. ఫీచర్స్ దీని గురించి చూస్తే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ మల్టీ ట్యూబ్ లాంచర్ వెహికల్, అండ్ రాకెట్ లాంచర్ హ్యాస్ 2 parts కంటైనింగ్ 6 rockets ఈచ్ ఉంటాయి దీంట్లో. అండ్ రేంజ్ వచ్చేసి 60 to 75 kilometers అనమాట. ద సిస్టమ్ ఈజ్ మౌంటెడ్ అనే టాట్రా ట్రక్ ఫర్ మొబిలిటీ. ద నావిగేషన్ సిస్టమ్ ఆఫ్ ద మిజైల్ ఈజ్ ఎయిడెడ్ బై ద IRNSS, నావిక్ అంటంగా దాన్ని యూజ్ చేసుకొని చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ రుద్ర M సిరీస్.
రుద్రం అంటే రిమూవర్ ఆఫ్ సారోస్ అంటాం. ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ సూపర్సానిక్ అండ్ హైపర్సానిక్ ఎయిర్ టు సర్ఫేస్ గ్రౌండ్ అటాక్ అండ్ యాంటీ రేడియేషన్ మిసైల్స్ ఇవి. దీస్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ బై ద డిఆర్డిఓ యాజ్ ఎ న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్స్ అనమాట ఫర్ డెస్ట్రాయింగ్ ఏ వెరైటీ ఆఫ్ ఎనిమీ సర్వీలియన్స్ కమ్యూనికేషన్ రైడార్స్ అండ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ ఆన్ గ్రౌండ్. 150 కిలోమీటర్స్ రేంజ్ రుద్ర M1 మిసైల్ విత్ INS GPS navigation with a passive homing head for the final attack was first tested in October 2020. The missiles are meant for suppression of enemy air defense. Enemy air defense ని సపరేట్ చేయడానికి ఇది. యాంటీ రేడియేషన్ మిజైల్ అంటే దీస్ ఆర్ డిజైన్ టు డిటెక్ట్ ట్రాక్ అండ్ న్యూట్రలైజ్ ద అడ్వర్సరీస్ రాడార్ అంటే ఎనిమి కంట్రీ నుంచి వచ్చే రేడార్ కమ్యూనికేషన్ సెట్స్ అండ్ అదర్ రేడియో ఫ్రీక్వెన్సీ సోర్సెస్ అవుతున్నాయి విచ్ ఆర్ జనరల్లీ పార్ట్ ఆఫ్ దేర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వాటిని ట్రాక్ చేయడానికి అనమాట. సచ్ మిజైల్స్ నావిగేషన్ మెకానిజం కాంప్రైజెస్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది, ప్యాసివ్ హోమింగ్ హెడ్ ఉంటుంది దీంట్లో. అండ్ దాంట్లో రుద్ర M1 మిజైల్ ఒకటి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండిజినస్ యాంటీ రేడియేషన్ మిజైల్ ఆఫ్ ది కంట్రీ. ఇట్ ఈస్ అన్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ ద ఐఏఎఫ్ సుకోయ్ M30 ఫైటర్ జెట్స్తో ఇంటిగ్రేట్ చేస్తాం దీన్ని. అండ్ ఫీచర్ చూస్తే ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీ రేడియేషన్ మిజైల్ ఇది. ఇండిజినస్గా డెవలప్ చేసింది ఇది ఇంపార్టెంట్ మనకి. ఇట్ ఫీచర్స్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో, జీపీఎస్ నావిగేషన్ అండ్ ప్యాసివ్ హోమింగ్ హెడ్ ఫర్ ఫైనల్ అటాక్ ఉంటుంది. ఐఎన్ఎస్ జీపీఎస్ నావిగేషన్ ప్రొవైడ్స్ ఎ టెక్నాలజికల్ ఎడ్జ్ ఎనేబ్లింగ్ అక్యురేట్ టార్గెటింగ్ ఓవర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. రేంజ్ వచ్చేసి 250 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఆల్టిట్యూడ్ వచ్చేసి 500 to 15 కిలోమీటర్స్ అండ్ అప్ టు మ్యాచ్ 2 వరకు వెళ్ళగలదు అనమాట. సబ్సోనిక్ స్పీడ్ ఉంటుంది దాన్ని. ఫ్లెక్సిబిలిటీ అలౌస్ ఐఏఎఫ్ టు అడాప్ట్ టు డిఫరెంట్ ఆపరేషనల్ సినారియోస్ ఎన్హాన్సింగ్ ఇట్స్ కంబాటివ్ ఎఫెక్టివ్నెస్. ఇది రుద్రం వన్ గురించి. అండ్ రెగ్యులర్గా టెస్ట్ చేస్తుంటారు కాబట్టి న్యూస్లో ఉంటుంది ఇది. దాని గురించి అడిగే ఛాన్స్ ఉంది మనకు. నెక్స్ట్ రుద్రం 2 మిసైల్. ఇట్ ఈస్ అన్ ఇండిజినియస్లీ డెవలప్డ్ సాలిడ్ ప్రొపెల్డ్ ఎయిర్ లాంచ్డ్ మిసైల్. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎయిర్ టు సర్ఫేస్ రోల్ టు న్యూట్రలైజ్ మెనీ టైప్స్ ఆఫ్ ఎనిమీస్. ఇట్ ఈస్ డిజైన్ టు హ్యావ్ ఎ స్ట్రైక్ రేంజ్ ఆఫ్ ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్ రేంజ్ వచ్చేసి అండ్ అప్ టు 5.5 మ్యాచ్ వచ్చేసి దీని హైపర్సోనిక్ అనమాట. పేలో 200 కిలోగ్రామ్స్ వరకు తీసుకెళ్ళగలదు. క్యాన్ డిటెక్ట్ ఎనిమీ రేడియో ఫ్రీక్వెన్సీస్ అండ్ సిగ్నల్స్ ఫ్రమ్ రేడార్ ఫ్రమ్ ఓవర్ 100 కిలోమీటర్స్ నుంచి డిటెక్ట్ చేయగలదు ఇది. అండ్ డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ ద రుద్రం టు ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ ఫ్రమ్ Sukhoi 30 Mk1 platform of the Indian Air Force ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ ఒడిశా ఎట్ అరౌండ్ 11:30 AM ఆన్ May 29, 2024 రోజు టెస్ట్ చేసిన అనమాట. అందుకే న్యూస్లో ఉంటుంది కాబట్టి అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది యాంటీ రేడియేషన్ మిజైల్స్. రుద్రం అంటే ఏందని అడగొచ్చు మనకి ఇది. సో యాంటీ రేడియేషన్ మిజైల్స్ చూడండి ఇది ఫ్లైట్ టెస్ట్ చేసినప్పుడు. మీకు డౌట్ రావచ్చు మనం చదివిన ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందా లేదా అని. అయితే ఈ క్వశ్చన్ చూడండి, సివిల్ సర్వీసెస్లో అడిగిన క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నాడు. రఫేల్, MiG-21 అండ్ తేజస్ MK1. హౌ మెనీ ఆఫ్ ద ఎబోవ్ ఆర్ కన్సిడర్డ్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నాడు. ఏది ఫిఫ్త్ జనరేషన్కి సంబంధించింది అన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఓన్లీ వన్, ఓన్లీ టూ, ఆల్ త్రీ, నన్. సో దీంట్లో తేజస్ కాదు, రఫేల్ కాదు, ఇది కూడా 4.5. ఇది కూడా తేజస్ అడ్వాన్స్డ్ వర్షన్లో 4/5 వర్షన్ ఉంది. అండ్ MiG-29 కూడా కాదు. సుకోయ్లో మనకు 57 అని ఉంటుంది, అది అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. సుకోయ్లో మనకు 57 వర్షన్ ఉంటుంది, అది అడ్వాన్స్డ్. అండ్ అది కూడా ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ సుకోయ్ 57 అని. అండ్ ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ కంట్రీస్ దగ్గర ఉంది, యూఎస్, చైనా అండ్ రష్యా. ఇండియాలో ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు, అప్రూవ్ ఇచ్చింది.
దాన్ని ఇండిజినియస్గా, దాన్ని ఇండిజినియస్గా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అంటారు. ఏఎంసీ, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. ఇది ఫిఫ్త్ జనరేషన్, 5.5 జనరేషన్ టు బి ప్రిసైజ్. ఇది అప్రూవ్ ఇచ్చింది క్యాబినెట్, డెవలప్మెంట్లో ఉంది. సో మిగతావన్నీ ఫిఫ్త్ జనరేషన్ కాదు. రఫేల్ కూడా 4.5, తేజస్ కూడా 4.5, గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ వరల్డ్లో ఉన్నది ఒకటి సుఖోయ్ 57 ఒకటి ఉంది. అండ్ ఇంకా అదర్ కంట్రీస్లో ఉందన్నమాట. లైక్ F-22 ర్యాప్టర్ అని యుఎస్లో ఉంది. అండ్ చైనా దగ్గర ఒకటి ఉంది. ఇలాంటివి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నన్ ఈజ్ ద ఆన్సర్ ఇక్కడ. ఏది ఫిఫ్త్ జనరేషన్ కాదు. చూస్తే ఇండియాలో డిఫరెంట్ సబ్మెరీన్స్ ఉన్నాయన్నమాట ఇండియాలో. సో ఇక్కడ కల్వరి క్లాస్ అని చెప్పి, అండ్ శిశుమార్ క్లాస్ అని చెప్పి, సింధు ఘోష్ క్లాస్ అని చెప్పి, ఇట్లా డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి సబ్మెరీన్స్. సో దాంట్లో ఆల్రెడీ డీటెయిల్గా డిస్కస్ చేసాం దాంట్లో. ఇక్కడ చూడండి. అండ్ ప్రాజెక్ట్ 75 అంటే ఇట్ ఎన్విసేజ్ ద ఇండిజినియస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 6 కల్వరి క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరీన్స్ అనమాట. దీనిలో పాటుగా డెవలప్ చేసిండ్రు ప్రాజెక్ట్ 75 అనేది. అండ్ కల్వరీ క్లాస్ అంటే ఏంది? దే ఆర్ ఇండిజినియస్లీ బిల్ట్ 6 డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ ఇవి అనమాట. ఇవి కాంటెంపరీ బరకుడా డిజైన్ అండర్ ద టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఫ్రెంచ్ స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ నుంచి ఇది బిల్డ్ చేస్తున్నారు. ఎక్కడంటే మజ్గాన్ డాక్ లిమిటెడ్ దగ్గర బిల్డ్ చేస్తున్నారు. ఇది అనమాట. మొత్తం వచ్చేసి సిక్స్త్ అండ్ ఫైనల్ సబ్మెరైన్ వచ్చేసి అండర్ ప్రాజెక్ట్ 75 కింద ఐఎన్ఎస్ వాక్షీర్ డెలివరీ అయిందనమాట 2024లోనే. దాని గురించి ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం కదా. వాక్షీర్ అనేది డెల ఇండక్ట్ చేసిండు, డెలివర్ చేసిండు. అంటే దాని ఫీల్డ్ ట్రయల్స్ ఉంటాయి, దాని తర్వాత కమిషనింగ్ చేస్తారు, చాలా టైం ఉంటుంది దానికి. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మెరైన్స్ ఉంటాయి. ఆకుల క్లాస్ ఏదైతుందో ఐఎన్హెచ్ చక్ర 2 అనేది లీజ్డ్ ఫ్రమ్ రష్యా హ్యాస్ బీన్ డీకమిషన్డ్ ఇన్ 2021. However, India has reinforced its SSN lineup by ordering another Akula class submarine, INS Chakra 3, planned for induction in 2025 అనమాట ఇది. నెక్స్ట్ న్యూక్లియర్ బాలిస్టిక్ మిజైల్ సబ్మెరైన్స్ అనేవి, డిఫరెంట్ సబ్మెరైన్స్ అనేవి ఇండియాలో ఆల్రెడీ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ 28, ఇనిషియేటెడ్ బై ఇండియన్ నేవీ, వాజ్ ఫోకస్డ్ ఆన్ కన్స్ట్రక్టింగ్ 4 ఇండిజినస్ ఏఎస్డబ్ల్యూ కోవరెటెస్ నోన్ యాజ్ కమోర్తా క్లాస్ షిప్స్ అనమాట ఇవి. దీంట్లో పాటుగా డెవలప్ చేస్తున్నారు. బిల్ట్ బై గార్డ్ అండ్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దీస్ కోవరెటెస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ద గార్డ్ అండ్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఇన్ కోల్కతా. అదే డెవలప్ చేస్తుంది. అండ్ దే ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ లక్షద్వీప్ ఆర్కిపెలాగో అనమాట. డిఫరెంట్ నేమ్స్ అనేవి దానికి ఇచ్చింది కమోర్తా క్లాస్కి. ఇక్కడ చూడండి, అది వచ్చేసి ఐఎన్ఎస్ కమోర్తా ఒకటి, ఐఎన్ఎస్ కార్డ్మట్ ఒకటి, ఐఎన్ఎస్ కిల్తన్, ఐఎన్ఎస్ కవర్టి. ఇట్లా డిఫరెంట్ నేమ్స్ అనేవి దానికి ప్లేస్ చేసిండు. నెక్స్ట్ ప్రాజెక్ట్ 17 ఆల్ఫా ఫ్రైగేట్స్ అంటాం, లాంచ్డ్ బై ద ఇండియన్ నేవీ ఇన్ 2019. ఫాలో ఆన్ క్లాస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ 17కి ఫాలో ఆన్ క్లాస్ అనమాట, శివాలిక్ క్లాస్కి. ఇది ఫ్రైగేట్స్ విత్ ఇంప్రూవ్డ్ స్టెల్త్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ సెన్సార్స్ అండ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది కన్స్ట్రక్టెడ్ బై టూ కంపెనీస్, మజ్గాన్ దాండిక్ షిప్ బిల్డర్స్ అండ్ గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అనమాట. అవి డెవలప్ చేస్తున్నాయి వీటిని. అండ్ నెక్స్ట్ ఐఎన్ఎస్ తరిణి గురించి చూడండి. ఇట్ ఇస్ సెయిలింగ్ వెజల్ విచ్ వాస్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ ఎవర్ ఇండియన్ సర్కమ్ నావిగేషన్. అంటే త్రూ అవుట్ ది వరల్డ్ నావిగేట్ చేయడానికి యూజ్ చేసిన వెజల్ అనమాట ఇది. ఆఫ్ ద గ్లోబ్ బై అండ్ ఆల్ ఉమెన్ క్రూ. నావిక సవరిక్ ప్రోగ్రామ్లో యూజ్ చేసిన నావిస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టు సెండ్ ఏ ఉమెన్ టు సర్కమ్ నావిగేట్ ద గ్లోబ్ హ్యాస్ బిన్ క్రిస్టియన్ టు సోలో.
అంటే ఇక్కడ సోలో ఉమెన్ ట్రావెల్ చేస్తారనమాట. ఇట్ ఇస్ ద సెకండ్ సేల్ బోట్ ఆఫ్ ఇండియన్ నేవీ ఆఫ్టర్ ఐఎన్ఎస్ మేరీ తర్వాత సెకండ్ సేల్ బోట్ అనమాట ఇది. ఇట్ ఈస్ నోన్ ఫర్ నావిగేటింగ్ ద గ్లోబ్ విత్ అన్ ఆల్ ఉమెన్ ఆఫీసర్ క్రూ ఇన్ ద హిస్టారిక్ ఎక్స్పెడిషన్ టైటిల్ నావిక సాగరిక పరిక్రమం కింద 2017లో లాంచ్ చేసిన అనమాట ఇది. అండ్ ఇది ఈ షిప్ గురించి. అండ్ నేమింగ్ ఆఫ్ ఐఎన్ఎస్ తరిణి వచ్చి ఐఎన్ఎస్వి తరిణి హ్యాస్ బిన్ నేమ్డ్ ఆఫ్టర్ ద తారా తరిణి హిల్ shrine located on the కుమారి Kumari Hills on the banks of Rishikilla River in Ganjam district of Odisha. In Sanskrit, the word Tarini means both boat and savior and meaning వస్తుందన్నమాట. తారా తరిణి వాజ్ ద ట్రెడిషనల్ ప్యాట్రన్ డీటీ ఫర్ sailors అండ్ మర్చెంట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఒడిశా. అందుకే దాని నేమ్ అనేది ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఈస్ ఏ స్లూప్ బిల్ట్ బై దివార్ బేస్డ్ అక్వేరియస్ షిప్ యార్డ్ బిల్డ్ చేసింది అనమాట. అండ్ రీసెంట్ కాంటాక్ట్ చూస్తే ఇండియన్ నేవీ సెయిలింగ్ వెజల్ తరిణి హ్యాస్ రిటర్న్డ్ ట్రింఫాన్ టు హర్ బేస్ వాట్ ఎట్ గోవా ఆన్ 21st April 24 after the historic transoceanic expedition of nearly 2 months duration. The expedition was undertaken in double-handed mode by Lieutenant Car- Commander Dilna K and Lieutenant Commander Rupa A అనమాట, women officers of the Indian Navy. Their expeditional journey marks a historic milestone as they become the first from India to accomplish such a feat. So we'll నావిక సాగరిక ప్రోగ్రామ్ గురించి ఓయేజ్ లాస్టెడ్ 254 days అనమాట, ఫ్రమ్ 10th September 2017 నుంచి 21st May 2018 గురించి. ఫోర్ట్ పోర్ట్ కాల్స్ ఎక్కడెక్కడ అనేది పోర్ట్ కాల్స్ అనేవి ఇక్కడ. అండ్ క్రూ ఎవరెవరు అనేది నేమ్ చూడండి ఇక్కడ. వర్తికా జోషి అండ్ ప్రతిభ జామ్వాల్, ఐశ్వర్య బొడ్డపాటి అండ్ పీ స్వాతి అండ్ విజయాదేవి అండ్ గుప్తా అనమాట, పాయల్ గుప్తా వీళ్ళు దాంట్లో ట్రావెల్ చేసింది. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ గురించి చూస్తే ఐఎన్ఎస్ విక్రమాదిత్య కమిషనింగ్ అండ్ ఆర్జన్ చూస్తే రష్యాస్ రీఫర్బిష్డ్ అడ్మైరల్ గోస్కో వాజ్ కమిషన్డ్ ఇన్ టు ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఇట్ సెవర్కోవిస్క్ ఇన్ రష్యా అండ్ క్యారియర్ ఎంటర్డ్ ఇన్ టు సర్వీస్ ఇన్ 2013. Capabilities అండ్ డైమెన్షన్స్ షప్ ఈజ్ 285 meter లాంగ్ అండ్ 60 meter వైడ్ అనమాట. అండ్ విత్ 23 decks ఇవన్నీ ఉంటుంది దీంట్లో ఫీచర్స్. ఇది టెక్నికాలిటీస్ ఇక్కడ. సో దేని గురించి ఇది. అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్ నేషన్స్ ఫస్ట్ ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇండిజినియస్గా డెవలప్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వాజ్ కమిషన్ ఆన్ September 2, 2022 బై ప్రైమ్ మినిస్టర్, గుర్తుపెట్టుకోండి. విక్రాంత్ ఈస్ ద లార్జెస్ట్ వార్షిప్ టు హ్యావ్ ఎవర్ బిల్ట్ ఇన్ ఇండియా అండ్ ద ఫస్ట్ ఇండిజినియస్లీ డిజైన్ అండ్ బిల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఫర్ ద ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ కోసం బిల్డ్ చేసింది అనమాట ఇది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని బిల్డ్ చేసింది, గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ ఎందుకు దీన్ని ఐఎన్ఎస్ విక్రాంత్గా నేమ్ చేసిన అనేది ఇది. సో దాని గురించి డీటెయిల్స్, దాని గురించి టెక్నికల్ డీటెయిల్స్ ఇవన్నీ. సో ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసాం ఇవన్నీ. ఫీచర్స్ అండ్ కెపబిలిటీస్, ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్స్ అండ్ ఆపరేషనల్ మోడ్, వీటన్నిటి గురించి అనమాట. నెక్స్ట్ ఐఎన్ఎస్ విరాట్ commissioning and its use. Originally HMS Hermes of the British Royal Navy, commissioned on November 18, 1959, acquired by the Indian Navy in 1986 and commissioned as INS Virat on May 12, 1957. ఇది ఆపరేషన్ హైలైట్ చూస్తే పార్టిసిపేటెడ్ ఇన్ ఆపరేషన్ జూపిటర్ ఫర్ పీస్ కీపింగ్ ఇన్ శ్రీలంక ఇన్ 1989. ఇంటర్నేషనల్ ఎంగేజ్మెంట్ చూస్తే ఎంగేజ్డ్ ఇన్ జాయింట్ ఎక్సర్సైజ్ విత్ navies of the US, France and Oman and others. Operational strategies logged over 22,034 hours of the flying from its deck and sailed 5.8 lakh nautical miles during its service from 1987 to 2017 and finally decommissioned from active service on March 6, 2017. గుర్తుపెట్టుకొని డీకమిషనింగ్ చేసింది ఇది. ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట ఇది. అండ్ అపాచే హెలికాప్టర్
సారీ, అపాచే అటాక్ హెలికాప్టర్ అనమాట. వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్క్రాఫ్టర్. యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇండియా తీసుకుందనమాట. బోయింగ్ మ్యానుఫ్యాక్చర్ ఇది. అపాచే గార్డియన్ కూడా అంటాం దీన్ని. అటాక్ ఇట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ దిస్ AH-64 యూజ్డ్ బై ద యుఎస్ ఆర్మీ. అండ్ అదర్ పర్చేజెస్ వచ్చేసి ఇండియా, ఈజిప్ట్ ఇవన్నీ పర్చేజ్ చేసినాయి ఇక్కడ. దీని నుంచి ఫీచర్స్ అనమాట ఇది. ఎందుకంటే అడిగే ఛాన్స్ ఉంది అపాచే అంటే ఏందనేది. ఇది దాని గురించి. Next, Prachand attack helicopters. It is an indigenously developed light combat helicopter. It is developed by state of the Hindustan Aeronautics Limited. Then developed చేసింది. It is the only attack helicopter in the world that can land and take off at an altitude of 5,000 meters. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫీచర్స్ వచ్చేసి it is fitted with a 5.8 twin engine and it is maximum speed which is 268 kilometers per hour. It has a range of 550 kilometers and endurance of over 3 hours ఇది. దీని గురించి ఫీచర్స్ అనమాట. సో ఇండిజినియస్గా డెవలప్ చేసింది ఇది, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చినూక్ హెలికాప్టర్. చినూక్ is the US Army's primary heavy troop and supply transport aircraft ఇది. It is an advanced multi-mission helicopter. It is manufactured by the American Aerospace and Defense firm Boeing for the US Army and International Defense Forces. అండ్ ఇండియా కూడా పర్చేజ్ చేస్తుంది అనమాట చినూక్ హెలికాప్టర్స్ని. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. సో ఇవి చినూక్ హెలికాప్టర్స్ ఇండియాలో ఉన్నవి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ దీని గురించి ఆల్రెడీ చదివాం కదా. సో దాని గురించి డీటెయిల్స్ అవసరం లేదు, ఒకసారి చూసుకోండి ఇది. ఎక్సైజ్ మిలాన్ అనేది 2024 అని 12th ఎడిషన్ అనమాట. 19th to 27th Feb 2024 ఐఎన్ఎస్ విక్రాంత్ పార్టిసిపేట్ చేసింది ఇది. ఎక్సైజ్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో. అందుకే ఇది గ్రూప్ 1లో కూడా అడిగింది ఇది. ఇట్ వాజ్ ఏ బిగినింగ్ ఆఫ్ ఇట్ మేడ్ ఏ బిగినింగ్ ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇన్ 1995. ద నావీస్ ఆఫ్ ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక అండ్ థాయిలాండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఎడిషన్. గుర్తుపెట్టుకోండి, దీని గురించి డీటెయిల్స్ అనమాట మిలాన్ ఎక్సైజ్ గురించి. అండ్ ఇక్కడ చూడండి డేట్ అండ్ పార్టిసిపెంట్స్ డిఫరెంట్ కంట్రీస్ ఎప్పుడెప్పుడు పార్టిసిపేట్ చేసినాయని చెప్పి 2020లో, 2024లో, ఇది 2020లో. ఆల్మోస్ట్ ఎవ్రీ 2 years జరుగుతూనే ఉందన్నమాట ఇది. ఎవరెవరు పార్టిసిపేట్ చేసినని చెప్పి దాని గురించి డీటెయిల్స్ అనమాట ఎక్సైజ్ మిలాన్ గురించి. నెక్స్ట్ ఐడెక్స్ అనేది ఒకటి జరుగుతుంది. ఐడెక్స్ అనేది లాంచ్డ్ ఇన్ 2018 ఈజ్ అన్ ఈకో సిస్టమ్ టు ఫోస్టర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ బై ఎంగేజింగ్ ఇన్నోవేటర్స్ అండ్ ఆంటర్ప్రెనర్. అంటే ఇది ఒక సమ్మిట్ లాగా అనమాట. అది దీంట్లో ఏంటంటే ఇన్నోవేటర్స్ని అండ్ టెక్నాలజీ డెవలపర్స్ని ఎంగేజ్ చేస్తున్నాం ఇక్కడ ఇండియన్ మిలిటరీని అడ్వాన్స్ చేయడానికి. ఇట్ ప్రొవైడ్స్ ఫండింగ్ గ్రాంట్స్ టు మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, స్టార్టప్స్, ఇండివిజువల్ ఇన్నోవేటర్స్, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ institutes and academy to carry out research and development. IDEX Prime aims to support projects requiring support beyond rupees 1.5 crore up to 10 crores anamata to help ever-growing startups in the defense sector. IDEX portal was launched to provide wider publicity and better visibility of IDEX activities and enable more efficient running ఆఫ్ ఫ్యూచర్ ఛాలెంజెస్ త్రూ బెటర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఇండిజినైజేషన్ మెయిన్గా ఇండియాలో డెవలప్ చేయడం అండ్ ఇన్నోవేషన్ మెయిన్ అనమాట. ఫండింగ్ వచ్చేసి ఐడెక్స్ ఈస్ ఫండెడ్ అండ్ మేనేజ్డ్ బై డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అనమాట. అండ్ ఐడెక్స్ విల్ ఫంక్షన్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్మ్ ఆఫ్ డిఐఓ. అచీవ్మెంట్ వచ్చేసి హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇన్నోవేషన్ కేటగిరీ ఫర్ ద ఇయర్ 2021. ఇది ఐడెక్స్ గురించి. ఇది డిఫెన్స్ టెక్నాలజీస్ గురించి. థ్యాంక్ యూ ఎవరు. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఈ వీడియోస్ నుంచి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ క్లాస్లో కొద్దిగా డీటెయిల్గా చెప్పాను కొన్ని విషయాలు. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కవర్ చేస్తాం. థ్యాంక్ యూ ఎవరు.